డ్రెస్ సెన్స్ అమ్మాయిల దుస్తులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా రచ్చ అవుతుంది. దండోరా సినిమా ప్రమోషన్స్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దానికి యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయ్ కౌంటర్లతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక నటి అనసూయకు మద్దతుగా ప్రకాష్ రాజ్, నాగబాబు, శివాజీకి మద్దతుగా సోషల్ మీడియా నుంచి మంచి సపోర్ట్ కూడా వెల్లువెత్తుతుంది. ఇదిలా ఉంటే ఈ వివాదంలోకి ప్రపంచ పర్యాటకుడు నా అన్వేషణ యూట్యూబర్ చేసిన కామెంట్స్ మరింత రచ్చలేపింది. అయితే ఇది కేవలం ఫ్యాషన్ పై కామెంట్సా లేక డ్రెస్ సెన్స్ పై పేరుతో మోరల్ పాలసింగ్ చేస్తున్నట్ట? అసలు సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలా లేదా? ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయమా? అసలు డ్రెస్ సెన్స్ అనేది వ్యక్తిగత ఇష్టమా లేక సామాజిక బాధ్యత? ఈరోజు మన డిబేట్లో చర్చిద్దాం. సో ఈ డిబేట్ గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు నిశాంత్ శర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం అండి. మహాదేవ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ పై ఈ మధ్య కాలంలో అనేక వివాదాలు మనం చూస్తూనే ఉన్నాము. సో దానిపైన మీరు ఏమంటారు? మాతా పితృ సధంయుక్తం నధైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నది హిందూ భారతదేశ సనాతన ధర్మశాస్త్రం. అలాంటిది సనాతన ధర్మంలో ఉన్నప్పుడు అమ్మ, నేను ఇక్కడ దయచేసి అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. డ్రెస్ కోడ్ కావచ్చు, డ్రెస్ సెన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం సాంప్రదాయ విలువల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరికి నచ్చిన ఫ్రీడంలో వాళ్ళు ఉంటున్నారు, ఉండకూడదు అని ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఒక్కటి అడుగుతా తల్లి, ఒక మనిషి సినిమా చూడడానికి కోసం వెళ్తాడు. దేనికోసం వెళ్తాడు? సినిమా చూడడానికి. ఆ 3 గంటలు ప్రశాంతంగా నవ్వుకోవడానికో, లేకపోతే కాసేపు ఏడవడానికో, కాసేపు సరదాగా ఉండడానికో, ఎగరడానికో, దునకడానికో వేసుకున్నాము. కానీ ఆ సినిమా ఉచితంగా చూస్తున్నాడా? లేదు, పైసలు పెట్టే చూస్తున్నారు. ఎంత పెడుతున్నారు టికెట్కి? 450. చిన్న చిన్న థియేటర్లలో 150 వరకు ఈజీగా పెడుతున్నారు. అంటే ఒక సినిమా చూడాలి అంటే అది సబ్స్క్రిప్షన్ కింద తీసుకొని వెళ్ళి ఆ మూవీ ఆ 3 గంటల సేపు చూసుకొని బయటికి వస్తున్నాడు. నేను సినిమాలోనే ఉన్నట్టు కూడా బయట కూడా వ్యవహారం చేస్తా అంటే అది ఎక్కడి వరకు ధర్మం తల్లి? అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వైపు వినిపిస్తున్న వాదనలు ఏంటి అంటే, మేము ఏ పాత్రకైతే చేస్తామో ఆ పాత్రకు తగ్గట్టుగానే బయట ఆ ప్రమోషన్స్లో వాడతాము, అలాగే డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలానే మెయింటైన్. ఆ ప్రమోషన్స్కి నువ్వు ఏ సినిమాకి అయితే వాడుతున్నావో ఆ సినిమా డైరెక్టర్ కదా నువ్వు చూపించుకోవాల్సింది. ఆ డైరెక్టర్కి కదా నువ్వు పంపించాల్సింది. ఆ డైరెక్టర్ దాన్ని చూసి ఓకే చేసుకుంటే అప్పుడు ఈమెకు కావాల్సినటువంటి ఒక యోగ్యత, అంటే తను ఏ సినిమా కోసం అయితే ట్రై చేస్తుందో ఆ సినిమా అందులోకి వస్తుంది. అది సోషల్ మీడియాలో జనాలకు పంపించి వాళ్ళకు మీరే నేర్పిద్దామని. అదే సామాజిక మాధ్యమాలలో వినిపిస్తున్న సంఘటనలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ ఒక సినిమా చేసింది అంటే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా ఏ డైరెక్టర్ కూడా ఈ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పారు. ఇదంతా కూడా ప్రొడ్యూసర్ దగ్గర నుంచే వస్తుంది. ఈ డ్రెస్సింగ్ వేసుకుంటేనే ప్రజల్లోకి వెళుతుంది అనే ఉద్దేశంతోనే అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ తోనే ఆ డ్రెస్సింగ్ తో నువ్వు సినిమాలో చూసుకోరమ్మా. ఆ డ్రెస్సింగ్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండు. ఆ డ్రెస్లో నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండు. కానీ నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు ఫేస్బుక్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని చెప్పేసి తీసేసి నువ్వు డైరెక్ట్గా జనాలకు అందరికీ పంపిస్తూ ఉన్నావు. ఈ డ్రెస్ సెన్స్ అనేది ఫస్ట్ ఆమె ప్రొడ్యూసర్ అని, డైరెక్టర్ అని ఎప్పుడు చెప్పింది? ఈ మధ్య కాలంలో చెప్పింది. దీనికంటే ముందు వచ్చిన వివాదం ఏంటి తల్లి? శివాజీ గారన్న దండోరా మూవీ ప్రమోషన్స్ లో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు. ఆయన ఎవరినన్నాడు? హీరోయిన్స్. హీరోయిన్సేనా? అనసూయ గారు హీరోయినా, యాంకర్. బట్ కొన్ని సినిమాలలో తను కూడా చేసింది, పాత్రలు పోషించింది, కానీ హీరోయిన్ కింద అయితే లేదు కదా. లేదు. ఎవరినో అంటే గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తరుముకున్నట్టు ఏమెందుకు రావాలి మధ్యలోకి? అంటే అక్కడ ఈమె వచ్చింది. ఇంకెవరో సంగీత విద్వాంసులు ఎవరు వారు? చిన్మయ్య గారు. వీళ్ళు వచ్చారు. అంటే వీళ్ళిద్దరే ఆ డ్రెస్సులు వేసుకున్నారా? ఓ మాట అడుగుతాను, పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా డ్రెస్సులు వేసుకొని కూడా బయటకు వచ్చారు. మనం వాళ్ళ పేర్లు ఎందుకు కానీ తీయడము? ఎంతో ప్రముఖంగా నటించినటువంటి ప్రధాన పాత్రలు పోషించిన హీరోయిన్స్ కూడా ఇవందరూ విన్నారు. ఎవరి దగ్గర రానటువంటి యొక్క మాట అనసూయ గారు ఎందుకు రాలి?
అంటే ఇప్పుడు తన అభిప్రాయం ఏంటి అంటే తను తను పాస్ చేసిన ఒక డైలాగే ఏంటి అంటే నేను పెళ్లి చేసుకుంది మా హస్బెండ్ని మాత్రమే, సో మా హస్బెండ్కి తప్పించి నేను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకొని బయటకు వచ్చినా సరే వాళ్ళందరికీ నేను సిస్టర్నే కాబట్టి ఆ భావంతోనే చూడాలి అని అది ఆమె భావన ప్రకారం ఏంటి, ఎవరైనా సరే నాకు అన్నా తమ్ముళ్ళు అని అంటారు. అలానే వీడు బయటకు వచ్చినప్పుడు నువ్వు తమ్ముడు అన్న అని ఎలా అనుకుంటున్నావో చూసేవాడు కూడా ఏమనుకుంటాడు, నా మరదలు అంటాడు. అంటే డ్రెస్సింగ్ సెన్స్ చూసి అబ్బాయిలు ప్రొవోక్ అవుతున్నారు అని అంటున్నారా ఇండైరెక్ట్ గా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈమె అన్నా తమ్ముడు అన్నప్పుడు వాడు మర్దల్లా అనుకోవడానికి తప్పేంటి? అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ చూసి ప్రొవోక్ అవుతున్నారు అని డైరెక్ట్ గా చెప్తున్నారు అంతే. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ చూసి ప్రొవాక్ అవ్వడం అంటే నీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది 4 గోడల మధ్యలో పెట్టుకో. కాదండి, డ్రెస్సింగ్ సెన్స్ చూసి ప్రొవోక్ అవుతున్నారా అబ్బాయిలు? నేను అదే చెప్తున్నా తల్లి, డైరెక్ట్ గా అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రొవాక్ కాకపోతే అదే అనసూయ గారి కొడుకు అవే ఫోటోలు చూసి అమ్మ ఇవేం డ్రెస్సులు అని అడిగిండు, ఏం సమాధానం చెప్పింది అనుకుంటున్నారు? షడప్ నోర్మో యూ ఇడియట్ అనంది. అంటే అక్కడ కొడుకుని తప్పు పట్టినట్ట, లేకపోతే కొడుకు నా తల్లి ఇలా ఉండకూడదని కోరుకున్నట్ట? ఏది కరెక్ట్ అంటారు ఇందులో? అవును, ఇలాంటి కొన్ని వీడియోస్ ఏవైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ చూసి అబ్బాయిలు నేను డ్రెస్సింగ్ సెన్స్ అని ఇక్కడ ఇందాక నేను వీడియో మనం లైవ్ ప్రారంభం చేసేటప్పుడు నేను బట్టల గురించి వాటి గురించి కాదు, కేవలము సనాతన హైందవ ధర్మ స్త్రీ యొక్క విలువల గురించి మాట్లాడుతున్నాను. నేనేం అడుగుతున్నాను, అందులో అనసూయ వాళ్ళ కొడుకు చెప్పినట్టుగా ఏంటమ్మా ఈ డ్రెస్సెస్ అని అడిగితే అదే ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ చూసి అబ్బాయిలు ప్రొవోక్ అవుతున్నారా? ఖచ్చితంగా అవుతున్నారు తల్లి, ఖచ్చితంగా అవుతున్నారు కదా. మీరు మార్నింగ్ లేచి ఏం తింటారు? నేనేం తిన్ను, జనరల్గా చెప్పండి. నేను నిజంగా ఏం తిన్ను. పొద్దున్నే లేచి ఏం తింటారు? సరిపోని మధ్యాహ్నానికి ఏం తింటారు? ముఖం కడుక్కొని స్నానం చేసి శుద్ధిగా భగవంతుని దగ్గరికి వెళ్ళి సంధ్యా వార్చుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని మధ్యాహ్న సమయం వరకు జపం చేసుకొని మాధ్యాహ్న కాలంలో భోజనం చేస్తాను. మధ్యాహ్నం ఏం తింటారు? భోజనం అన్నమే కదా. అన్నమే. సో అన్నమే అమ్మాయిలు కూడా తింటున్నారు. చెప్పేది వినండి, మీరే తింటున్నారో అబ్బాయిలు, మీరే తినేది అందరూ అబ్బాయిలే తింటారు కదా. సో అమ్మాయిలు కూడా అన్నమే తింటారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అబ్బాయిలు ఏది తింటారో అదే తింటారు. అలాంటప్పుడు అబ్బాయిలను డ్రెస్సులు లేకుండా చూసినప్పుడు కానీ, బయట అంటే షార్ట్స్ వేసుకొని జిమ్కి వెళ్ళేటప్పుడు బనియన్స్ వేసుకొని ఉన్నప్పుడు కానీ వాళ్ళని చూస్తే మాకు వ్యామోహం రాదే అని కొంతమంది కామెంట్స్ చేస్తారు. రైట్, వెరీ గుడ్. మీరు అన్నదానికి నేను చెప్తానండి, ఒక మగవాడు ఖచ్చితంగా వాడికి ఏమన్నా కోరికలు వచ్చాయి అనుకోండి బట్టబయలు అయిపోతాడు. స్త్రీ అవ్వగలుగుతుందా? ఒక స్త్రీకి సహనము, ఓర్పు, భూదేవికి ఉండేంత ఓర్పు కావాలి అని చెప్పేసేసరి మనం కోరుకుంటాము. స్త్రీకి కావాల్సిందేంటి? భూదేవికి ఉండేంత ఓర్పు అనేది ఉండాలి. అలా అని చెప్పేసి ఇలాంటి విచక్షణమైనటువంటి బట్టలు వేసుకొని సభ్య సమాజం దగ్గరికి తీసుకువచ్చి విచ్చలవిడిగా చేసేదా? సో ఇప్పుడు మనతో పాటు సంధ్య గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో సంధ్య గారు నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? సో ఈ అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఈ మధ్య కాలంలో ఎలాంటి వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. కొంతమంది సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో దాని గురించి ముఖ్యంగా మీరు ఏమంటారు? ఏదైతే చిన్మయ అండ్ అనసూయ మాట్లాడిన దాని గురించి. ఎవరమ్మా వ్యతిరేకించింది? చాలా మంది వ్యతిరేకించారు. చాలా మంది. ఎవరు? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? అంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అనసూయ కొంతమంది చేస్తున్నారు, అలాగే శివాజీకి కూడా కొంతమంది చేయడం. అనసూయకి సపోర్ట్ చేసేటోళ్ళు తెర వెనుక ఉండి చేస్తుండొచ్చు, తెర ముందుకు వచ్చి చేసేవాళ్ళు. ఇవాళ శివాజీ గారు అనసూయ విషయం కాదమ్మా, ఇక్కడ ఒక మహిళల మనోభావం. మీరు అనసూయను శివాజీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళని టార్గెట్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడారో నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఆయన ఉద్దేశం, ఆయన దండోర సినిమాలో ఆయన ఉద్దేశం ఏదో చెప్పాడు. ఆయన మహిళలు ఇలా బాగుంటే బాగుంటుంది అని. అంటే నిండుగా కప్పుకోమన్నోడేమో ఫేమ్ మీదకి వచ్చేసి అది అవుతుండు. అంటే బట్టలు నిండుగా కప్పుకోమంటే తప్పు అయిపోయింది. ఇంకొకటి, ఆయన మహిళలను ఉద్దేశం ఏం చెప్పలేదు, ఏం బ్యాడ్గా చెప్పలేదు ఆయన. లేకపోతే ఆ శివాజీ ఏమో నాకేమో చుట్టం కాదు ఆయన, లేకపోతే నాకేమైనా నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆయన ఏం చెప్పిండు, నిండుగా ఉండమని. నాకు తెలిసి ఇండస్ట్రీలో అట్లా ఎవరు చెప్పరు మామూలుగా. ఎందుకంటే ఆడదాన్ని ఆట వస్తుగా చూపించుకొని డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటాడు తప్ప మామూలుగా ఇట్లా నిండు కప్పుకోమని ఎవరు చెప్పరు.
అదే ఇప్పుడు దాని గురించి కూడా కొంతమంది ఏమంటున్నారు అంటే శివాజీ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలలోనే ఉన్నాడు, తిన్నాడు, పెరిగాడు. అంటే ఈ సమయానికి కూడా అతను సినిమాలు చేస్తున్నాడు. సో అతనికి తెలీదా హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి? అలాగే చెప్పండి, మీరు ఆయన ఏమన్నాడమ్మా, 2 సంఘటనలు జరిగినాయి. నిధి అగర్వాల్ గురించి జరిగినప్పుడు మనం అందరము పురుషులనే తిట్టినాం. ఆయన అయ్యో అమ్మాయికి స్వేచ్ఛ లేదా, లేకపోతే ఆ అమ్మాయికి అది, కానీ అక్కడ స్వేచ్ఛన బట్టలు వేసుకుని గురించి అనలేదు. ఆ అమ్మాయి మీదకి ఎందుకు అట్లా తోపుకుంటూ పోతుండ్రు, ఎందుకు కరువట్టున్నారా, ఆ అమ్మాయి ఎంబడి అట్లా పోతున్నారు, ఎందుకు ఆ అమ్మాయి పరువు తీస్తున్నారని తిట్టాం. ఆ రోజు ఆ అమ్మాయిని సపోర్ట్ చేసాం. అక్కడ ఎవరున్నారు అని కాదు, ఏ అమ్మాయి ఉన్నా కూడా ఆ అమ్మాయి డ్రెస్ అనేది, మీరు యాంకర్ అమ్మా, నువ్వు ఎందుకు నిండుగా వేసుకున్నావు, మరి నువ్వు కూడా సగం సగం బట్టలు వేసుకొని వస్తే బాగానే ఉంటుంది కదా. అంటే ఇది నా ప్రొఫెషన్ కదా. నేను అదే చెప్తున్నా. శివాజీ గారు కూడా ఏమన్నారు, అలా ఇబ్బంది పడకండి అమ్మా, మంచిగా నిండుగా అంటే చీర కట్టుకొని రా అమ్మా హీరోయిన్ అని చెప్పలేదు. జాగ్రత్త ఎందుకంటే అదే ఫీల్డ్ కాబట్టి ఆ ఉప్పు కారం తిన్నాడు కాబట్టి చెప్పిండు ఆయన. బట్టలు ఆఫ్ వేసుకోమన్నాడు బాగానే ఉంటాడండి. ఇవి నిండు కప్పుకున్నాం అన్నాడు మాత్రమే వాడిని బ్లేమ్ చేస్తారు. అదే ఆ ఉప్పు కారం తిన్నవానికే తెలుసు. ఒక్క నిమిషం ప్రొడ్యూసర్స్ మేడం మమ్మల్ని మాట్లాడనియండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ చేస్తుంటారు, జనాలకు కూడా కొంచెం తెలవాలి. నేను అనేది ఏంటంటే కన్ఫ్యూజ్ అనేది కూడా కాకుండా ఇందాక యాంకర్ గారు ఒక మాట కూడా అన్నారు, మగవాళ్ళు తినే తిండే ఆడవాళ్ళు కూడా తింటున్నారు కదా, మీరు తినేది అన్నమే ఆడవాళ్ళు తినేది కూడా అన్నమే కదా. అందరు ఒకటమ్మా, ఆడవాళ్ళు తింటారు, మగవాళ్ళు తింటారు. మగోడు చేసే పనులు ఒక 2 పనులు మనం చేయలేము. నువ్వు చేస్తావా? ఇప్పుడు బట్టలు ఏది కావాలంటే అది వేసుకోవడం అన్నది అబ్బాయిలతో పోల్చుకోవడం కాదు. నేను ఏం మాట్లాడుతున్నామ్మా అంటే, కొన్ని మగోడు చేసేటి మనం చేయలేము అంటున్నామా? అవును. కొన్ని ఆడవాళ్ళు చేసేటి మగోడు కూడా చేయలేడు. వాళ్ళిద్దరు కంపేర్ కాదు. అసలు మహిళను మనం కంపేర్ చేసుకోవద్దు. ఎవరు ఒక మహిళను సాటి ఎవరు లేరు. ఒక భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది. ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక సృష్టికర్తగా ఎన్నో విధాలుగా ఉంటుంది. మనం వాళ్ళకి ఎందుకు కంపేర్ చేసుకోవాలి? మగవాడికి ఒక్కటమ్మా, నువ్వు ఇవాళ ఉన్నావు, నీ ఫ్యామిలీలో మీ బ్రదర్ ఉన్నారు, మీ ఫాదర్ ఉన్నారు. మీ బ్రదరు మీ ఫాదరే కదా. చున్నీ లేకుండా మిడ్డీలు వేసుకొని సగం సగం పెట్టుకొని మీ నాన్న ముందుకి మీ అన్న ముందుకు పోతావను. అంటే నేను వేసుకోను, ఇది నా వ్యక్తిగతమైన విషయం. నేను ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అమ్మాయిని అడుగు. నువ్వు వేసుకో కరెక్టే, నువ్వు ఒకవేళ అలా వేసుకొని అలా వెళ్తావా అని అడిగిన. నువ్వు వేసుకుంటావా అంటే నేను చెప్తే ఏంటంటే నా గురించి నేను డబ్బా కొట్టుకున్నాను. నేనేం చెప్తున్నానంటే, నేను ఆ డ్రెస్సెస్ వేసుకుంటానా లేదా అన్నది నా వ్యక్తిగతమైన విషయం కదా. ఒకవేళ అలా ఉంటే వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? ఒక మాట చెప్పు. ఒక ఆడ ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకు నాన్నలు ఉన్నారు, వాళ్ళు చాలా. అయితే నేనేమంటున్నా, నువ్వు సినిమా గురించి ఇక్కడ మాట్లాడక. ఇప్పుడు సినిమా గురించి, సినిమా రంగం గురించి వినమ్మా. ఇక్కడ ఒక మహిళగా శివాజీ గారు చెప్పింది హీరోయిన్ కి, అనసూయ కాదు. అనసూయ హీరోయిన్ కాదు, అర్థమైందా? సైడ్ ఆర్టిస్టు. ఒక షోలో ఆమె ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. కత్తికి లేని దుర్ద కంతికి ఎంత కన్నట్టు ఈమెందుకు వచ్చింది ఫేమ్లోకి? వచ్చిందా? వచ్చింది. 100 మంది. ఈమె వేసుకున్న డ్రెస్ ఈమె ఒకతే అని చెప్తలేను, తెర వెనక చాలా మంది ఉన్నారు. అవును. అయితే ఈమె వచ్చి ఈమె మాట్లాడినందుకు ఆయన మాట్లాడిండు, మహిళా కమిషనర్ దగ్గరకు పోయి ఏదో ఒకటే అయిపోయేది. ఆమె వచ్చేసి తగుదునమ్మా అంటాను వచ్చేసి, మహిళలని తొక్కిస్తున్నారా, మహిళని రజాకాలంలో ఉన్నామా, మనం ఎక్కడున్నామండి అని ఓ పెద్ద ఈమెకు ఎవడో వచ్చి మహిళా సంఘాలు ఏమో చెప్పినట్టు వచ్చి ఒత్తాసి పలికింది. నేను అనేది ఏంటంటే, మన సంస్కృతి సాంప్రదాయాలని మంట కలపొద్దు అన్నాం. నీ స్వేచ్ఛ అని ఎవ్వడిక్కడ హరించలేదు. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పంటారా, లేకపోతే అనసూయ అండ్ చిన్మయి ఎవరినైతే పోలీస్ కమిషన్కి కూడా, ఉమెన్ పోలీస్ కమిషన్కి కూడా ట్యాగ్ చేశారు కదా, సో ఎవరిది తప్పంటారు? డైరెక్ట్ క్వశ్చన్ చెప్పండి. డైరెక్ట్ గా చెప్తున్నా, శివాజీ మాట్లాడింది 100% రైట్. ఒక్క నిమిషం చెప్పండి. మళ్ళీ ఆయన ఇంతవరకే ఇది కట్ చేసేసి సంధ్యారెడ్డి శివాజీని ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అంటారు. అట్లా కాదు, ఆయన మాట్లాడింది ఉద్దేశం 100% కరెక్టే. ఒక్క నిమిషం సార్, ఉద్దేశం కరెక్టే, అందులో 2 మాటలు తప్పుడుగా అన్నాడు. దాన్ని 100% ఒక మహిళగా నేను ఖండిస్తున్నా. అయితే నేను అనేది ఏంటంటే, ఆయన అన్న విషయాన్ని చిన్మయి అనసూయ పోయింది. చిగిరి చిగిరి సాంగ్లో అనే ఆ వార్డు నేను అనను, ఆ వార్డు ఉంది. ఆ వార్డు మహిళా కమిషనర్ దగ్గరికి ఈమె పోయేసి రామ్ చరణ్ మీద కంప్లైంట్ ఇస్తుంది అనసూయ? ఇవ్వదు కదా. విను,
అంటే నీకు శివాజీ చిన్న హీరో లేకపోతే శివాజీ నీకన్నా తక్కువడు విని ఒక్క నిమిషం అభిప్రాయం అట్లా వస్తుంది. చికిరి చికిరి సాంగ్లో డైరెక్టర్ మీద తీసుకుంటావా, ప్రొడ్యూసర్ మీద తీసుకుంటావా, యాక్షన్ ఎవరి మీద తీసుకుంటావమ్మా నువ్వు? ఒక చిన్న క్వశ్చన్ అమ్మ దీనికి. సో సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఈ 3 ప్లాట్ఫామ్స్లలో కూడా చాలా వరకు అబ్బాయిలు ఇంతకంటే దరిద్రంగా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు మాట్లాడితే ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి. ఇప్పుడు శివాజీ గారే మాట్లాడినప్పుడు ఉమెన్ కమిషన్కి చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇతను ఒక పొజిషన్లో ఉన్నారు, ఇతను చెప్తే 1,00,000 మంది వింటారు, ఇతను చెప్తే చూస్తారు. అంటే ఎవరు చెప్పినా కానీ అంత ఎఫెక్ట్ ఉండనప్పుడు ఇతను చేస్తే మాత్రం వస్తుంది అని మాత్రమే ఉమెన్ కమిషన్కి చేసినట్టయితే వాళ్ళే కొంతమంది చెప్తున్నారు. సో దాని గురించి ఏమంటారు మీరు అన్నదానికి ఒక విషయం చెప్తా తల్లి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఇలా మగవాళ్ళు ఇష్టమున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నారు కదా. ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంతోమంది ఇలా ఆడవాళ్ళు కూడా బూతులు మాట్లాడే వాళ్ళను తీసుకువచ్చి ఎన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ మీరు చేశారు. అవును, ఏది మరి ఇక్కడ మీరు పురుషుల్ని కూడా మాట్లాడుతున్నప్పుడు స్త్రీలు కూడా రావాలి కదా. అక్కడ మాట్లాడింది వినండి, అక్కడ మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు కూడా మాట్లాడారు, మగవాళ్ళు ఒక్కరే కాదు ఆడవాళ్ళు కూడా మాట్లాడారు. ఇద్దరిని సమానంగా పెట్టండి. మీరు పురుషులని కేవలం మాట్లాడకుండా ఇద్దరిని సమానంగా తీయండి. పురుషులు లేకపోతే మహిళలు కాదండి, డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ సెన్స్ రాలా, నోట్లో నుంచి వచ్చే బూతుల గురించి సోషల్ మీడియాలో వచ్చిన దానికి ఏంటి, డ్రెస్సింగ్ సెన్స్ లో కాకుండా నోట్లో నుంచి వచ్చిన వడ్లు. ఇప్పుడు అక్కయ్య గారు ఏ విధంగా అయితే అన్నారో చరణ్ మీద తీసుకుంటారా కౌంటరింగ్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా మనకు మెయిన్ ప్లాట్ఫామ్ కాదు. ఇప్పుడు మీరే అంటున్నారు కదా వినమ్మా, అబ్బాయిలతో పాటు నిధి అగర్వాల్ ఎవరు, నిధి అగర్వాల్, అనసూయ ఎవరు, ఆమెకు ఈమెకు తేడా ఏంటి? పోనీ నిధి అగర్వాల్ని ఎవరైనా అసభ్యంగా చేసినట్టు ఈమె ఫోటోలు పెట్టింది, ఆయన జస్ట్ కేవలం మాట మాట్లాడిండు. దానికి వక్కా సభలకుంటూ నాగబాబు గారు ఇంకో వీడియో ఇచ్చారు. ఏం వీడియో ఇచ్చారు? ఆడవాళ్ళు మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకోండి, నచ్చినట్టుగా మెదలండి, పక్కన ఒక ఆయుధాన్ని పెట్టుకోండి ప్రొటెక్షన్ కింద. ఆయుధం ఎందుకు పెట్టుకోవాలి? సో ఇప్పుడు అన్నదానికి నేను కరెక్టే చెప్పండి. మరి నాగబాబుని ఎందుకు పిలిపించట్టు మాట్లాడట్లేదు? అంటే రావట్లేదేమో, ఎవరికి తెలుసు. ఎవరికి కాదు, ఒకటి శివాజీ గారిని పిలిచారు, మాట్లాడారు. మరి ఇంతమంది మహిళలు అందరూ కూడా కోరుతున్నారు కదా, మరి అక్కడ అతను పిలిచారు. మరి వీళ్ళ మీద చర్యలు ఎవరు తీసుకోవాలంటే ఎవరైనా వెళ్ళి చెప్తేనే అంటే స్పందిస్తారా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక రోజు నేను ఇప్పుడు మేము ఓ మాట మాట్లాడినందుకు ఇంత వైరల్ అయ్యాం, అవునా? మీ టీవీలో చాలా సందర్భాలలో వచ్చిన నేను. కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక అది ఉంటుంది. నేనేమంటున్నాను, స్వేచ్ఛ 100% ఉండాలి. నీకు ఉండాలి, నాకు ఉండాలి, అందరికీ ఉండాలి. అతి స్వేచ్ఛ అనేది చాలా ప్రమాదకరం, ఏదైనా అంతే. అయితే నేనేమంటున్నాను, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో అమ్మా, నేను వద్దనను. నేనెవరండి మీకు జడ్జి చేయడానికి? నేనెవరు చెప్పడానికి? నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నా. అయితే అక్కడ నచ్చిన డ్రెస్ కన్నా నప్పిన డ్రెస్ వేసుకోమంటున్నాం. అంటే సంధ్య గారు, ఇక్కడ వచ్చే వివాదం ఏంటి అంటే, నచ్చిన డ్రెస్సు, స్వేచ్ఛ, ఇవి రెండు అబ్బాయిలకు అమ్మాయిలకు వర్తించవచ్చు కదా అని అంటున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీ దగ్గర ఇంతమంది కెమెరామెన్ పిల్లలు చెడ్డీలు వేసుకొని వస్తున్నారు, పిల్లలు రావట్లేదు కదా. మరి రావట్లేదు కాబట్టి అడగట్లేదు. దాంట్లోకి అమ్మాయిలు కూడా ఎవరు రావాలి? అరే మరి నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఎందుకంటే సమాజం మీద వాళ్ళ కుటుంబాలలో అక్క, చెల్లె, అమ్మ అందరు ఉన్నారు కాబట్టి దీని కొంపలో ఎవడున్నాడని. ఒక్క నిమిషం నన్ను మాట్లాడని, మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే దాని కొంపలో ఎవడు లేడు. ఎందుకంటున్నా అంటే వాడు కనీసం మొగడనే పట్టించుకుంటాడంటే వాడు తెలుగే రాదు, వాడు బీహారు. మళ్ళీ అతన్ని కూడా ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, వాడు వీడు అనడానికి రైట్ ఎక్కడిది అంటే సమాజానికి బయట వదిలిండు కదా. ఎందుకు వదిలిండు? ఇదే స్వప్న గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు ఒక మాట అడిగారు, ఈ డ్రెస్సింగ్ చూస్తే మీ ఆయన ఏమనరా అండి అని అడిగితే, అసలు మీకు విషయం తెలుసా అండి, మా ఆయన గారి ఈ డ్రెస్సులన్నీ తీసుకొస్తారండి అంట. దానికి సిగ్గేమని ఉందా? మీ ఆయనను అప్పుడు మొగాడిని ఏమనుకుంటారమ్మా? నీ మొగడికి నీ పెళ్ళాన్ని నువ్వు చూడరా అంటే, నీ భాగాలు తీసుకుపోయి 10 మందికి చూపించుకొని రావే అని అన్నవాడిని ఏమనాలి? అయితే ఇదే ఒక్క నిమిషం, ఇంకొకటి అది ఆమె చెప్పింది కాబట్టి నేను అన్నా. అంటే నా లంగా బొంద ఊసిపోతే ఏం కాదు, నా తప్పు కాదు, పక్కింటోడు నవ్విందని తప్ప. నేనేమంటున్నా, ఆమె
అదొక విషయం చెప్పింది ఇంటర్వ్యూలో. నీకు నేను అబద్ధం అనుకుంటే మీకు పంపిస్తా వీడియో. ఏమన్నది? నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉంటాను, చూసేవాడికి ఏం కావద్దు, వాడు అలాగే ఉండాలి. వాడు అలాగే ఉంటే మొగాడు ఎందుకు అవుతాడు? ఎందుకుంటాడే? ఎందుకు అవుతాడు? నీకు చూపించుకున్నప్పుడు నువ్వు ఒక అక్కగా భావించి నన్ను చెల్లెగా భావించంటే నువ్వు ఎంత రైట్తో చెప్తున్నావో వాడు నిన్ను డార్లింగ్ అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు, దీనమ్మా అని అనుకుంటాడు, ఇంకేమని అనుకుంటాడు. నువ్వు చెప్పేదానికి నువ్వెవరు? నాకు అది చెప్పు. నీ రైట్ నీకున్నప్పుడు మొగోడికి ఎందుకు రైట్ ఉండదు? అంటే ఒక్క నిమిషం, నువ్వు మొగోడికి అన్ని రైట్ ఇచ్చినప్పుడు, నీ తనువుని బయట చూపిస్తున్నప్పుడు, నీవు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు వాడిని అనే అవకాశం నీకు ఎక్కడుంది? మగ సమాజాన్ని నువ్వు ఎందుకు నువ్వు ప్రశ్నించే రైట్ నీకు లేదు. నేను అనేది ఏంటంటే ఒకటమ్మా, చెప్పండి, ఇవాళ మనం ఇంట్లో వస్తువులని జాగ్రత్తగా పెట్టుకొని లాక్ వేసుకొని మీ ఇంటికి లాక్ వేసుకొని రావచ్చు. ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరు, మీరు వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే మీ మదరో ఎవరో, పెళ్లి కాలేదు కాబట్టి సరే అమ్మ బయటికి పోయినా లాక్ వేసుకొని పోయినా నీకు ఒక కేసు ఇచ్చిపోతారు. ఎందుకు లాక్ వేసుకుంటారు? మీ ఇంటికి ఏమైనా వస్తువులు పోతాయేమో కదా. బంగారం ఉంటుంది, ఇక్కడ బంగారం ఉంటుంది, ఇక్కడ డబ్బు ఉంటుంది అని. నువ్వు సంపాదించిన బంగారంకి డబ్బులకే నువ్వు అంత విలువనిస్తున్నప్పుడు నీ శరీరంలో ఉన్న భాగాలను, నీ శరీరం అవయవాలకు లేదా నేను అడుగుతున్నా. ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఏమనుకోద్దు. అంటే అమ్మాయిలకి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నట్టు కాదు. అదే ఇంట్లో తాళం వేసుకొని ఒకవేళ అబ్బాయి ఉంటే అబ్బాయి కూడా అక్కడ కీస్ వేసుకొని వెళ్ళిపోతాడు కదా. ఏం కీస్ వేసుకెళ్ళిపోతాడు? తాళం అతను కూడా వేసుకొని వెళ్ళిపోతాడు. నేను తాళం గురించి చెప్తలేనమ్మా, తాళం నేను అదే చెప్తున్నా. భద్రత వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఒకటి చెప్పనా అమ్మా, ఒక నిమిషం. మగవాడు వక్రబుద్ధి, అది మన అందరికి తెలిసే. మగవాడు గురించి మనకు తెలిసే మనం భూదేవని మనకు ఎందుకు ఇచ్చిరు బిరుదు? మనకు భూదేగంత సహనం ఉంది కాబట్టి అంటాడు. మగవాడి బుద్ధి అదే ఉంటుంది. నేను అనేది ఏంటంటే నింగలం ఎర్రగా ఉందని పోయి ముద్దు పెడితే నీ మూటి కాలుతుంది. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు, మనం చేసేటప్పుడు మనకన్నీ కొన్ని ఉంటాయి. మనకి వాష్రూమ్ టాయిలెట్ వచ్చింది అనుకో, మనం ఆడవాళ్ళం పోయి బజార్లో పోయలేము. మగోడు పక్కన బండి ఆపి పోసొస్తాడు. నేను పచ్చిగా నీకు సమాధానం చెప్తున్నా. ఇక నన్ను ఎవరన్నా ఏమని అనుకోని. ఎందుకంటున్నా అంటే అర్ధరాత్రో 2 గంటలకో 3 గంటలకో ఒక మగాడు దూరం వెళ్ళి ఒక ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ట్యాబ్లెట్ తెమ్మంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళగలరు. అమ్మాయి కూడా వెళ్తుంది కానీ అంత స్వేచ్ఛగా వెళ్ళలేదు, భయం అవుతుంటుంది, పంపిస్తుంటే. ఒక మగాడు ఇంట్లో ఉండాలి ఎందుకంటాం? ఒక మగాన్ని మట్టికోయినా ఇంటోడే ఉండాలని ఎందుకంటాం మనం? మనకు ముసలోడో ముడుగోడో మనోడే మనకు అంటాం. ఈ సాంప్రదాయం, ఈ కట్టుబాటు ఎట్లకెళ్ళి వచ్చినాయి? నేను అనేది ఏంటంటే అందరికీ అనసూయలాగా స్వేచ్ఛ ఉండదమ్మా, అందరికీ నాగబావంత ఉదార స్వభావం ఉండదమ్మా. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ పదవులు ఉండి ఆ తండ్రి ఆ అన్నయ్య ఏం చెప్తుండో నాకు అర్థం కావట్లేదు. కానీ దానికంటే సోయలేదు, దానికంటే షోల మీద ఉండి దానికంటే తాడు బొంగరం లేదు. వీళ్ళు ఒక మెగా ఫ్యామిలీ, వీళ్ళు ఒక బాధ్యత గల వ్యక్తులు. అతి స్వేచ్ఛ గురించి మాట్లాడండి. మీరు చెప్పే ప్రతి పదాన్ని నేను 100% నేను రెస్పెక్ట్ చేస్తా. బట్ నేను అనేది ఏంటంటే అనసూయకి నాగబాబుకు ఏంటండి ఆమె నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఎంతమంది నిర్మాతలు, ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇవాళ ఇదే మీ ఫ్యామిలీలో మీరందరూ సూపర్ స్టార్, మెగాస్టార్లు. ఇవాళ మెగాస్టార్ కుటుంబంలో ఎంత చక్కగా ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీలో. ఇవాళ సురేఖమ్మ కానివ్వండి, నాగబాబు గారే కానివ్వండి, నిహారికమ్మ కూడా చాలా బాగా పద్ధతిగా బాగానే ఉంటారు. కానీ ఆమె దురదృష్టం వల్ల జరిగిందని కొంతమంది అనుకుంటే, తండ్రి తప్పుదాల వల్లనే, తండ్రి అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే అనేది కూడా ఒక మాట ఫేమ్లోకి వస్తుంది. ఇప్పుడు మేము అనట్లేదు ఆ మాట. ఎందుకు అనట్లేదంటే నువ్వు అతి స్వేచ్ఛ ఇచ్చావు కాబట్టి 12-1 గంటల వరకు పబ్లోకి పోయింది. నువ్వు ఆ మాట కూడా నన్ను అడుగుతావు, ఏం అక్క, ఏం మేడం పబ్బుకు మేము వెళ్ళకూడదా అంటావు. నువ్వు పబ్బు వెళ్ళమ్మా, ఎవడొద్దన్నాడు? టైం ఉంటుంది. నువ్వు రాత్రిపూట మొగడు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పబ్బులో ఉంటే ఆ భార్యని ఎవరు కోరుకోరు. నా భార్య నువ్వు వెళ్ళి టైమింగ్స్ ఉంటాయి. ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు ఏదైతే శివాజీ గారు అలాంటి మాటలు దొర్లిన తర్వాత వచ్చి ప్రెస్కి సారీ చెప్పడం జరిగింది, సారీ చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే సినీ ఇండస్ట్రీ నా మీద పగబట్టింది అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేసి కావచ్చు, నాగబాబు కావచ్చు, అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ దాని గురించి ఒకటి చెప్పనా? ఆయన ఏం మాట్లాడిందో దాని గురించి నేను ఆయన గురించి దాని గురించి నేను మాట్లాడను. ఆయన ఆయన ఒపీనియన్ ఆయన మాట్లాడిండు. ఆయన ఎట్లా రియాక్ట్ అవుతుండో నాగబాబు గారికి ఎందుకండి మరి
చాలా మంది ఉన్నారు కదా, అందరు స్పందించవచ్చు కదా. అదే అంటున్నాను అయితే అది ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మనం ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? నేను అనేది ఏంటంటే మహిళా మనోభావం గురించి. ఆవిడ గారు మహిళా సంఘం అధ్యక్షురాల్లాగా ఈమె ఎప్పుడో జనాలను మమేకం చేసినట్టు, ఈమె సంపాదన చారిటీకి ఇచ్చినట్టు, ఈమె సంపాదించిందంటే ఓ చిన్నపిల్లలను సాదినట్టు, ఓ 10 కుటుంబాలను సాదినట్టు, ఈమె స్వేచ్ఛ కావాలంటే నేను ఇప్పుకున్ననే, నా మొగడు ఏమంటాడు మీరు కూడా ఇప్పుకొని చూపియండి అని చెప్తుంది ఆమె సమాజానికి. నిశాంత్ శర్మ గారు ఇప్పుడు ఉమెన్ కమిషన్ అనేది మన శివాజీ గారిని తీసుకొని వచ్చి ఇంటర్గేషన్ చేయడం జరిగింది. సో అది కరెక్ట్ ఉమెన్ అంటారా? కమిషన్ ఎందుకు పెట్టుకున్నారమ్మా? ఉమెన్ కమిషన్ కి వాళ్ళు ట్యాగ్ చేసిన తర్వాత సో వాళ్ళు శివాజీ గారి మీద యాక్షన్ తీసుకున్నారు. ఉమెన్ కమిషన్ ఎందుకు పెట్టారు? ఆ ఉమెన్ కమిషన్ అనేది ఎందుకు పెట్టారు? ఉమెన్స్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరిగినా గానీ వాళ్ళతో యాక్షన్స్ తీసుకోవాలి. ఉమెన్స్ అంటే ఎవరు ఉమెన్స్? అవునమ్మా, మొన్న సరే నేను చెప్తున్నా, సరే అమ్మా, ఇదే ఉమెన్స్ కమిషనర్స్ వాళ్ళని నేను డైరెక్ట్ ఒక ప్రశ్న అడుగుతున్నా. జనవరి 1 రోజున అదే ఆడవాళ్ళు పిల్లలు కన్నవాళ్ళు నడ్డి రోడ్డు మీద తాగి బట్టలు అస్తగస్తం అవుతూ ఉండంగా కింద పడిపోతూ ఉంటే పోలీసులు 3.5 గంటల సేపు ఆ తాగిపడి ఉన్న ఆడవాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో కొన్ని ఇలాంటి విషయాలలో మనం కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలండి. అది ఎవరికి చెప్పాలి? ఉమెన్ కమిషన్ అన్నప్పుడు ఈ మాటలు వచ్చినప్పుడు మగవాళ్ళని పిలిచి మాట్లాడుతున్నప్పుడు అదే ఉమెన్ రైట్స్ ఉండే వాళ్ళు ఇలా తప్పు చేసి ఆడవాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడట్లా? అంటే ఉమెన్స్ కమిషన్ అంటే ఇప్పుడు వాళ్ళ సిబ్బంది ఎంతమంది అంటే లేడీస్ తప్పులు చేసుకోండి, పురుషులు మీ మీదకి వచ్చి మాట్లాడితే నా దగ్గరికి తీసుకురండి, ఆడవాళ్ళు ఏ తప్పు చేసినా కూడా మేము మాట్లాడమని ఉమెన్ రైట్స్ కి మీరు ఇండైరెక్ట్ చెప్తున్నారా? కాదు, కొన్ని సందర్భాలలో వాళ్ళ దగ్గరికి ఈ సిచ్యువేషన్ రావచ్చు రాకపోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు హల్చల్ అవుతూ ఉంటే అదందరూ చూస్తూనే ఉన్నారు, కనిపిస్తూనే ఉన్నది, అది తీసుకొని అది కూడా దృష్టికి రాలేదు. దానికి ఏమంటారు? సంధ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఏదైతే విచారణ చేపట్టిందో శివాజీ గారితో ఆ మాటలు దొరికిన తర్వాత అది మీరు కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? 100% కరెక్టే. ఆయనను ఎందుకంటే ఆయన ముండలు అని ఇంకేదో పదాలు కూడా ఏదో వాడినట్టున్నాడు మహిళలను, కాబట్టి అది పిలిచిండ్రు. ఉమెన్ కమిషన్ దగ్గర పిలవడము, ఆయనను వివరణ కూడా కరెక్టే, నేను కాదని 100% నేను మహిళా కమిషన్ సపోర్ట్ చేస్తున్నా ఈ విషయంలో. సో నేను అనేది ఏంటంటే ఇవాళ మనం 4 రోజుల నుంచి ఇదే రచ్చ జరుగుతుంది. మీ దాంట్లో ఇది నెట్ ఆన్ కావట్లేదు, ఒక వీడియో చూపిద్దామంటే పారాసైట్ అని చెప్పేసి ఇవాళ వీళ్ళందరూ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. పారాసైట్ అంటే ఏంటమ్మా? ఎవరామె ఇప్పుడు పారాసైట్ అంటే ఏంటి చెప్పు తెలుగులో? పరాన్నజీవులు అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. లేకపోతే ఇంకో పురుగుని తింటది, లేకపోతే ఇంకో పురుగుని ఇంకొక జంతువు తింటది. అంటే ఈవిడ గారి మీద మేమందరం ఆధారపడి ఈమె మీద నోరేసుకొని ఈమె గురించి మాట్లాడే వాళ్ళందరూ సంపాదించుకొని తింటున్నారు అంటుంది. మరి ఇది పరాన్నజీవ్యా సంఘజీవ్యా? బీఆర్కే న్యూస్ నుంచి చెప్తున్నా. నా వంట నేను తింటున్నాను, మళ్ళీ నాది నేను తింటున్నాను, నేను నా బిస్కెట్ నేను తింటున్నాను, నేను కొనుక్కున్నాను అంటుంది. బాగానే అంటున్నావు. నీ కొంపలో వంట ఎవరు చేస్తాడు? లేకపోతే వాళ్ళ పని మనిషి చేయాలి. వాళ్ళ పని మనుషులు లేరా? బౌన్సర్లో పెట్టుకున్నప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టుకోదా? ఉంటారు కదా. మరి పరాన్నజీవి అంటే నువ్వు కూడా పనుల మీద ఆధారపడ్డావు కదా, నిన్నేమనాలి? నువ్వేమైనా మాకు జీతం ఇస్తున్నావా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద మీరు నేను ఎప్పుడైనా స్పందిస్తాను, నేను అవసరం వచ్చినప్పుడు స్పందిస్తాను. ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావు, నువ్వేదన్నా అదనుకుంటున్నావా? ప్రశ్నిస్తే కేసులు పెడతావా? ఎంతమంది కింద మీద కేసులు పెడతావమ్మా? కేసులు ఏమన్నా మాకేమన్నా కొత్తనా? నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసినాం. అలాగే అండి, ఇప్పుడు ఈ శివాజీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని సమర్థించకుండా వివాదాస్పదంగా మాట్లాడింది శివాజీ గారితో పాటు, అంటే అనసూయతో పాటు చిన్మయి కూడా ఆ వివాదాస్పద వ్యాఖ్యలలో ఉంది. కానీ ఇప్పుడు అనసూయ వేసుకున్నటువంటి డ్రెస్సెస్ కానీ చిన్మయి వేసుకోదు. సో అయినా కానీ ఉమెన్స్ తరపున స్పందించి ఈ వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎంతమంది హీరోయిన్లు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు? హీరోయిన్స్ అనేది పక్కన పెట్టండి. ఈమె సినీ నటే, ఈ అమ్మాయి కూడా సంగీత విద్వాంసురాలు, ఎన్నో పాటలు పాడినామే. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రముఖ చిత్రాలను కూడా తీసి, వాళ్ళ హస్బెండ్ కూడా మంచి దర్శకుడు, చిన్మయ్య గారు వాళ్ళ హస్బెండ్. వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా ఏ ఆడవాళ్ళు సపోర్ట్ ఇచ్చారు? ఎవరెవరు ముందుకు వచ్చారు? ఎంతమందికి వచ్చారు? అనసూయ నేను నీకు సపోర్ట్గా ఉన్నానని
అనుష్క వచ్చిందా, కాజోల్ వచ్చిందా, అదే మొన్న చాలా ఇబ్బందులు పడ్డ నిధి అగర్వాల్ వచ్చిందా, ఎవరు వచ్చారు? ఈ ఒక్కమే కాకుండా ఆడవాళ్ళు. నేను ఇప్పుడు అన్న చెప్పినా మనం చెప్పినా శర్మ గారు చాలా బాగా చెప్పారు. ఇంకో నిష్ఠాతుడు ఒకడు ఉన్నాడు, ఏం శర్మ అని పేరు, మురళీ శర్మ. ఆ మురళీ శర్మ గారు వాడొక్కడే అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడట. మరి ఆ సంఘం ఎప్పుడు పెట్టిందో వాడిని ఎప్పుడు అధ్యక్షం చేసిండో నాకు తెలియదు. కానీ ఇవాళ నేను ఒకదాన్ని మాట్లాడట్లేదు కదమ్మా, చాలా మంది మహిళలు మాట్లాడుతున్నారు, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి. నేనేమంటున్నా అంటే ఈమె చేసేది కరెక్టే అని చెప్పేసి ఈమె వెంబడి 10 మంది మహిళలను రమ్మను, నేను ఒప్పుకుంటా. లేకపోతే నేను ఒక పిలుపునిస్తా, నేను ఒక 1000 మందిని తీసుకొస్తాను. సో ఓకే, ఈ ఛాలెంజ్ మనం బీఆర్కే న్యూస్ తరపు నుంచి అనసూయకు ఫార్వర్డ్ చేద్దాం. అనసూయకు ఫార్వర్డ్ చేయండి. మీ ఛాలెంజ్ ఏంటో చెప్పండి. మా ఛాలెంజ్ ఏం లేదు, నువ్వు అన్న మాటలకి నేను ఇలాగే వేసుకుందాం, మనకి ఇలాగే స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి 10 మందిని తీసుకొని రమ్మని చెప్పండి. ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి కాదు అని చెప్పడానికి 1000 మంది మహిళలను నేను తీసుకొస్తాను. అంటే సాంప్రదాయం, సంస్కృతి కాదు అన్నది పక్కన పెడితే డ్రెస్సింగ్ సెన్స్ మీద ఇలా వేసుకోవడం ఏ రకంగానైనా వేసుకో. నేను అనేది ఏంటంటే నువ్వు నీ బట్టలు అనేది నీ వ్యక్తిగతం, నేను కాదనను. నీవు ఈరోజు ఆ డ్రెస్సెస్ వేసుకొని ఎక్కడ వెళ్ళావు, నువ్వు ఏదో టూర్లు వెళ్ళినట్టున్నావు. టూర్లు నీ మొగడితో వెళ్ళావో, మీ ఫ్యామిలీతో వెళ్ళావో మాకు సంబంధం లేదు. నువ్వు అక్కడ ఏం చేసావో కూడా మాకు సంబంధం లేదు. నీ గోప్యతను తీసుకొచ్చేసి పబ్లిక్లో పెట్టినప్పుడు 100% నీకు పబ్లిక్లో పెట్టే రైట్ నీకున్నప్పుడు అడిగే రైట్ నాకుంటుంది, నాతో పాటు ఇబ్బంది కలిగిన మహిళలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే ఏమంటారంటే కుషగాడితో వచ్చి మేషగాడిని జడగొట్టిందని చెప్పి నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటారని చెప్పి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇందాక కొన్ని టీవీ ఛానళ్ళకి వెళ్ళినప్పుడు వైజాగ్ నుంచి ఒక అమ్మ మాట్లాడింది, దాని చెత్త అండి, ఏం షోలు అండి అవి, చూడలేక చస్తున్నామండి, పిల్లల ముందు కూర్చొని అవి చూడాలంటే చూడలేకపోతున్నాము, ఏం మంచి అండి, నిండుగా ఉండాలని కాలర్స్ చెప్తున్నారు. నేను అనేది ఏంటమ్మా అంటే ఈమె వస్త్రధారణ ఓకే, ఇలా వేసుకొని సరే పబ్లిక్లకు రాకు, నువ్వు బికినీలు వేసుకొని నువ్వు వీడియోలు తీసుకొని నీ ప్రైవేట్ లైఫ్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కరెక్టేనా అని అనసూయతో పాటు ఒక 10 మందిని వచ్చి ఆ మెంబర్ తీసుకొని రమ్మని చెప్పండి. ఆ 10 మంది ఓకే అంటే పెట్టొచ్చు అనేది ఒకటి. మా తరఫు నుంచి పబ్లిక్లో పెట్టిన తర్వాత మేము వాదిస్తాం, మా వాదన మాది, మీది రాంగు, మేము పెడతామండి, మీది తప్పని అని ఒక 10 మంది మహిళలను తీసుకొని రమ్మని. ఈ కండిషన్ నా ఛాలెంజ్ అదే. అప్పుడా ఆ మన్నదానికి నేను ఒప్పుకుంటా. స్వేచ్ఛ అంటుంది కదా, బట్టలలో స్వేచ్ఛ ఉందంటుంది కదా, అప్పుడు ఏం చేస్తాం, నేను ఆమె ఇద్దరం పోతాం, లేదా ఆమె ఇద్దరమా లేకపోతే నాతో పాటు 4 పోతాం. ఇదే గ్రామీణ ప్రాంతాలలో పోతాం, చిలక పనులు చేసుకున్న వాళ్ళ దగ్గరకే పోతాం. మీరు కూడా మీడియా రారు మా ఎంబడి, అదే డ్రెస్ల మీద రావాలమ్మా, నేను ఇదే డ్రెస్ మీద వస్తా, ఇది వస్తానో లేకపోతే ఇంకో పంజాబ్ డ్రెస్ వేసుకుంటానో ఏదో వేసుకుంటా, ఏదున్నా నిండుగా సమాజానికి ఇబ్బంది కలగకుండా వేసుకొని వస్తా. అక్కడ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో దానికి నేను కట్టుబడి ఉంటాను. సో ఇప్పుడు అనసూయ అలాగే చిన్మయ్, శివాజీ వీళ్ళన్న ఒకసారి వీడియోస్ చూద్దాం. నీకు కావాలా? చూపించండి. ఈ వీడియోస్ కంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు వీరు ఏదైతే ఛాలెంజ్ విసిరారో ఈ ఛాలెంజ్కి చిన్న కండిషన్ కూడా ఉంది. చెప్పండి. అనసూయతో ఎటువంటి వీళ్ళకి సంబంధించిన యాక్టర్స్ రాకూడదు. ఈ పోస్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ఆమెకు సపోర్ట్ ఇచ్చే మహిళలు రావాలి. చిన్మయ్య గారు కాదు, ఇంకెవ్వరూ కాదు, సాధారణమైనటువంటి పీపుల్స్ అనసూయ గారి వెంట ఎవరున్నారో చూడాలి. అంటే చాలా మట్టుకు శివాజీ చేసిన వ్యాఖ్యలకు మీరు మళ్ళీ శివాజీ వ్యాఖ్యలను తీసుకురాకండి. శివాజీకి దీనికి సంబంధం చూద్దాం, వీడియో చూద్దాం. వినిపిస్తుందా అండి, కనిపిస్తుందా క్లియర్గా? ఇది కూడా ఊర్లలోకి తీసుకొని పోదాం. ఏ ఒక్క మహిళ దీన్ని ఎంకరేజ్ చేస్తే నేను దేనికైనా రెడీ. అంటే మీరు ఒక చిన్న సందేహం అండి, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే ఆ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, ప్రైవేట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ పబ్లిక్లో పెట్టొద్దని చెప్తున్నా. అది మీ స్వేచ్ఛ. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్క నిమిషం వినండి.
కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి ఎక్కువ ట్రోల్ అవుతుంటాయి. కొన్ని తీసేసిందమ్మా ఆమె. ఈ డ్రెస్ ఒక్కసారి చూడు తల్లి, ఒక ఆడపిల్లగా ఆ డ్రెస్ చూడు మొత్తం పోయింది. నిధి అగర్వాల్కి ఇప్పుడు ఇగో కార్లోకి వచ్చి కూర్చొని థ్యాంక్ గాడ్ అంటది. ఆ అమ్మాయి ఊపిరి ఆడక ఏమన్నా అయిపోయి, లేకపోతే ఆ అమ్మాయి ఇగో కార్లో ఈ పరిస్థితికి ఎవరండి కారణం? ఎవరు మీరు ఒక్క కారణం చెప్పండి, ఎవరు కారణం? అంటే ఈ పరిస్థితికి మగవాళ్ళు కూడా కారణం అవ్వచ్చు. దేనికి? రెండు రకాలుగా నేను దేనికి మగవారు కారణం? చెప్తాను. అంటే ఒకటి, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని సినిమా ప్రమోషన్స్కి వెళ్ళాలి, అలా వెళ్తేనే ప్రజల్లోకి సినిమా వెళ్తుంది అనే ఉద్దేశం ఉన్న అలాంటి ప్రొడ్యూసర్స్, అటువంటి ప్రొడ్యూసర్స్ చెప్పేది వినండి, అటువంటి ప్రొడ్యూసర్స్ మీకు ఫోన్ చేసి చెప్పారా మీరు ఇలాంటి డ్రెస్సుల్లో రావాలి అని? అందుకే చెప్పాను, అటువంటి ఉద్దేశం అమ్మాయి నువ్వు మళ్ళీ సినిమా దగ్గర పోతే నేను ఏం చెప్తున్నా, సినిమా నువ్వు ఒక సినిమా పక్కకు పెడదామండి. సినిమా కాదు, నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు తల్లి, నీకు ఇట జీతం ఇస్తున్నారు, నువ్వు 10 మందికి పంచుతున్నావు, నీ ఇంట్లోకి ఇస్తున్నావా? మా ఇంట్లో వాళ్ళకి కదా. నీ ప్రాబ్లమ్స్కి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో వాళ్ళు స్పందిస్తారా, బయట వాళ్ళు స్పందిస్తారా? ఇంట్లో వాళ్ళు కదా. ఈ రెండింటికి తేడా ఉంది కదా. ఆమె ప్రాబ్లం ఆమె పడుతుంది, మాకెందుకు రుద్దుతుంది బయటకు వచ్చి? నువ్వు బయట వాళ్ళు ఎందుకు చెడగొడుతున్నావు? నీకు రైట్ అంటున్నావు, ఏం రైట్ ఉంది నీకు? ఒంటరి మహిళలు ఉన్నారు, పాప తిండి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకో. నేను ఒక దేవతలాగా చూస్తారు. నేను అనేది ఏంటంటే ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయమ్మా. నేను అనేది ఏంటంటే సినిమా నా ఇష్టం అండి, నా మొగడు ఇలాగే ఉండమంటున్నా, ఇలాగే ఉండు, నీ ఇంట్లో ఉండు. బయటికి వచ్చి పబ్లిక్లోకి వచ్చి నువ్వు మాట్లాడకూడదు అనే మాట గురించి నేను అంటున్నా. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఉన్నావమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పర్సనల్ లైఫ్ నాది ఉంటుంది. నేను ఇవాళ ఇంత నిండుగా ఉన్నా, ఇంట్లోకి పోయిన తర్వాత నేను ఇంత నిండుగా అంటే నేను నైటీ వేసుకుంటా, నేను పడుకుంటా, దొర్లుతుంటా. ఆ వీడియోలు నేను ఫేస్బుక్లో ఇన్స్టాలో పెడతా, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే ఏం యాక్సెప్ట్ అంటే కామెంట్ ఏం చేయవా? అంటే వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వేమంటావు? నిన్న ఇక్కడ వచ్చి మనకేదో నీతులు చెప్పిపోయింది, అమ్మ ఇదేంది ఇట్లా అనవా? అంటారు, అనవా? గదే మరి పబ్లిక్ ప్రైవేట్కి తేడా గదే. ఇక నీకు అంతకన్నా ఎక్కువ నేను పచ్చిగా ఏం చెప్పలేను. మనము మన బెడ్రూమ్లో ఎందుకు ఉంటాయమ్మా? ఒక భార్య భర్తలే కదా, బెడ్రూమ్లో ఎందుకు? హాల్లో పడుకోవచ్చుగా, టెర్రస్ మీద పడుకోవచ్చుగా, లేకపోతే రోడ్డు మీద పడుకోవచ్చుగా. మనుషులు మనకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఎంత ముసలోళ్ళు కానివ్వండి, ఎంత అది కానివ్వండి, పొద్దంతా కష్టపడి వచ్చిన తర్వాత 100% ఒక మనోభావాలు ఇద్దరు వ్యక్తపరచుకోవడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు సేద తీరాలనేది ఉంటుంది. ఆ దాన్నే ఒక వైవాహిక జీవితం అంటారు. ఈ వైవాహిక జీవితంలో మూడో మనిషి రాకూడదు. అయితే మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీరిద్దరు కూడా, నిశాంత్ శర్మ గారు అలాగే సంధ్య గారు, అమ్మాయిలు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ వల్లే అబ్బాయిలు ప్రొవోక్ అవుతున్నారు అని, అలా ప్రొవోక్ అవ్వడం వల్లే కొన్ని రేప్స్ జరుగుతున్నాయి అని నేను ఏకీభవిస్తా. ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఈమె డ్రెస్ వేసుకొని పోతుంది, ఈవెన్ ఈమె అందరికీ మీరు అనసూయ డ్రెస్సింగ్ బాగుంది, ఫ్రీ షో ఇస్తారండి. ఫ్రీ షో చూడడానికే మొగోడు ఇష్టపడతారు, పోరడు ఎట్లా ఇష్టపడతారు? ఇష్టపడనోడు ఎవడన్నా నేను చూడను అంటే ఇట్లా కళ్ళు చెప్పుకొని పోతాడు ఆడు. ఎందుకు ఒక మాట 10 మాటలు అమ్మాయికి చెప్పినప్పుడు ఒక మాట అబ్బాయికి చెప్పొచ్చు కదా. అబ్బాయి బుద్ధి అదేమ్మా. అబ్బాయి ఒక్కటి వినడం కాదు, అబ్బాయి కాదు అమ్మాయి కాదు. నువ్వు ఫ్రీగా ఏదైనా వస్తున్నట్టు వదులుతావా? నువ్వు చెప్పమ్మా. నీకు బజార్లో 1000 రూపాయలు పడతాయి, వద్దని వెళ్ళిపోతావా? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అరే ఎవడమ్మా 1000 రూపాయలు పడితే తీసుకోకుండా బయటోడు? మీరు తీసుకుంటారండి? ఎవరైనా తీసుకుంటారు. సో అంతే, ఎవరైనా తీసుకుంటారు. అంటే నేను అందుకే చెప్తున్నా, మగవాడికి కావాల్సింది మొత్తం చూపిస్తుంటే ఫ్రీగా వాడెందుకు చూడాడమ్మా? ఎందుకు చూడాడు? భలేగా మాట్లాడుతావు నువ్వు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఫ్యాషన్ షో చేస్తే మనం చూస్తామా? ఎవరు మనం చూస్తామా? మనం చూడపోతే మనం ఇష్టం ఉంటే చూస్తాం, లేకుంటలేదు. నేను అదే, నువ్వు ఏది చెప్పినా నువ్వు ఏది చేసినా నేను అనేది ఏంది అంటే, అబ్బాయి గురించి అని అంటే నేను అబ్బాయిలని నేను రేపులు జరుగుతున్నాయంటే నేను అనసూయ వల్లనే జరుగుతున్నాయి నేను చెప్పట్లేదు. అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు ఏం చేస్తాడు? అనసూయను ఊహించుకునే మొగోళ్ళు మస్తు మంది ఉన్నారు. గంత ఫ్రీగా గంత పచ్చిగా చూపిస్తున్నప్పుడు మెమోరీలో
దేశద్రోహులు వీళ్ళందరూ ఎందుకు అవుతున్నారమ్మా ఎందుకు ఇవాళ అవుతున్నారు? కొన్ని గూండాలు ఈ జైళ్ళల్లో చైల్డ్ అంటే చిన్నపిల్లలు కూడా దొంగతనాలు చేయడము ఇన్ఫాక్ట్ అనేది ఇంట్లో వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ అమ్మాయిల family- డ్రెస్సింగ్ సెన్స్ వల్లే ఇవన్నీ అవుతున్నాయంట. దానికి దీనికి రిలేషన్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకే, అంటే అయితే- ఇది ఓన్లీ ఒక ఫ్యాక్టర్ అంటారా లేకపోతే ఇది మాత్రమే కారణం అంటే? మీరు ఫస్ట్ అది మాత్రమే వినండి. వినండి 80% ఇది కారణం. ఎందుకు అంటే ఇవన్నీ మనము మాస్ మసాలా చూసేసి వచ్చిన తర్వాత మైండ్ మొత్తం కొన్ని మనం మంచి ఒక సినిమా చూసి వచ్చినాక మస్తు అబ్బా దాంట్లోనే మనం విహారిస్తుంటాం. వాడు ఏం చేస్తాడు, అనసూయ లాంటి వాళ్ళు ఊహించుకుంటుంటాడు. ఊహించుకున్న అనసూయత రాదులే, ఆమె టచ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అయితే వాడు మైండ్లో బాగా పెట్టుకుంటాడు, ఫుల్గా తాగేస్తాడు. ఇక వాడు గంజాయో లేకపోతే మద్యపానం చేస్తాడు. వాడికి మనం చాలా మంది అని అంటుంటాం తాగినప్పుడే గుర్తుకొస్తాయి వీడికి అన్నీ అంటాం చూడు. తాగినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి మగోడికి. అయితే అప్పుడు ఏం చేస్తా అనసూయ వంట వాళ్ళు అన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ గుర్తుకొచ్చేసి మగవాడిది తప్పు కాదు, ఇక్కడ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మగవాడికి ఆధీనంలో ఉండవు. కాబట్టి అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ పని అయిపోవాలి అంటే తల్లి ఉందా, చెల్లి ఉందా, 80 ఏళ్ళ ముసలా ఉందా, సంవత్సరం పిల్ల ఉందా అనేది అక్కడ చూడడు. అది అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడతాడు. కాబట్టి ఈ ప్రభావం అనేది 60-70% ప్రభావం అనేది ఇలాగే జరుగుతున్నాయి. వాంటెళ్ళి చెయ్యడు ఎవడు. రేప్ అనేది ఇద్దరు కలిసి చేస్తే రేప్ అనరు, తెలియకుండా చేయడమే ఒక రేపు. చిన్న సందేహం అండి, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారుగా గంజాయో మందో సిగరెటో ఇలాంటివి తీసుకున్నప్పుడే జరుగుతాయి అన్నప్పుడు ఇవి తీసుకోకుండా జరిగిన రేపులు కూడా చాలా ఉన్నాయి అది కదా, చాలా దానికి అమ్మా వినండి, దేశంలో అందరి మీద జరిగితే గిట్లు ఎందుకుంటాం. క్రైమ్ రేట్ అనేది కొంచెం తగ్గొచ్చు. ఇది మనం ఇప్పుడు ఆ టాపిక్గా 5 days నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఇంతవరకు ఇట్లాంటి మస్తు కామెంట్స్ చేస్తారు, మస్తు జరిగినాయి, కానీ ఇంత చర్చ ఎప్పుడైనా జరిగిందా? జరగలే. ప్రజలలో ఒక అవేర్నెస్ వస్తుంది మీ మీడియా వల్ల. ఈ లైవ్లు డిస్కషన్ పెట్టడము, మీరు ఓటింగ్ పెట్టడము, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఒక చర్చ మొదలైంది. చర్చ రావాలి. ఎందుకంటమ్మా ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా శవమే, ఆమెకు ప్రాణం లేదు, పాడ మీద పడుకోబెట్టినప్పుడు కూడా నిండుగా కప్పుతారు. చీర, కొత్త చీర కట్టి ఒక అవయవం శవమే కదా, చూస్తే ఏమవుతుంది అనేది ఉండదు. అవయవాలు బయటికి కనబడకుండా ఆ శవానికి చీర కట్టి దహనం చేస్తారు. అంత గొప్ప భారతదేశంలో మనం ఉన్నాము. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కొంతమంది మీద ఉంది అని నేను అంటున్నాను తప్ప నేను ఆచరించమని చెప్పట్లేదు. అంటే పురాణాలు చెప్తారు, ఒక అనసూయ పేరుకి పురోహితుడు పక్కనున్నా కూడా నాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్తున్నా. అనసూయ అనేది ఒక ప్రతివేతా శిరోమణి. ఒక శ్రీరామచంద్రుడే సాక్షాత్తు అనసూయ కాళ్ళ మీద పడి పాదాభివందనం చేసిండు. ఎందుకు చేసిండు? సీతాదేవికి మోరల్ సపోర్ట్గా ఉండి హితబోధ చేసి ఆమెకు చెప్పిన వ్యక్తికి అంత గొప్పటివాడు రాముడు. ఆ అనసూయ అనే పేరుకు అంత ఉంది. అనసూయాదేవి ఎవరు అంటే సాక్షాత్ పరశురాముడి యొక్క ధర్మపత్ని, తల్లి, అత్రి మహాముని యొక్క భార్య అనసూయాదేవి గర్భంలో జన్మించినవాడు దత్తాత్రేయుల వారు. ఆమె పతివ్రతాదేవిలో ఒకటైంది. అక్కడ వరకు ఎందుకమ్మా, ఇప్పుడు వీరు చెప్పినట్టుగా ఒక మాట అడుగుతాం మిమ్మల్ని. వివాహమైన తర్వాత అదిగో చూడు అరుంధతి నక్షత్రం అని చూపిస్తున్నావు, ఆమె ఎవరు అనుకుంటున్నావు? అసలు ఎస్సీ జాతిలో పుట్టినామే, కానీ ఇప్పుడు సాక్షాత్కారిగా వివాహమైన ప్రతి ఒక్కరికి ఒక పవిత్ర దేవిగా అందరం కలిసి పూజిస్తున్నామే. ఇప్పుడు కొంతమంది సీతాదేవి విషయంలో, ద్రౌపది విషయంలో మాట్లాడిన విధవలు కూడా ఉన్నారు. ఇన్ని రకాలుగా స్త్రీని నమస్కరిస్తున్న పురుషులు కనిపించట్లేదు మీకు, కేవలం ఇలా మాట్లాడిన పురుషులు కనిపించారు. ఆ స్త్రీని మాతృదేవత రూపంలో చూపించిన పురుషులు మీకు కనిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన. అవునమ్మా, నా మాట పూర్తిగా చెప్పండి. ఇందాక మీరు అన్న రేపు విషయంలో సరే అక్కయ్య గారు చెప్పింది కాకుండా నేను ఒక్క మాట అడుగుతున్నా. భారతదేశంలో పురుష జాతి ఎంతమంది ఉన్నారు? పురుషుల జాతి ఎంతమంది ఉన్నారు? భారతదేశంలో అయితే అమ్మాయిల కంటే కొంచెం తక్కువ శాతమే ఉన్నది. తక్కువ శాతం అమ్మాయిల కంటే తక్కువ శాతంలో పురుషులు ఉన్నారు. అందులో కేవలం చేసింది 60,000 మందిని మీరు ముందుకు తీసుకువస్తున్నారే, మరి చెయ్యని వాడి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? చెయ్యని వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు. 100 మంది కాదు, లక్షల్లో ఉన్నారు. కేవలం ఏదో దుష్టబుద్ధి పుట్టి దుష్టాధికమైనటువంటి వాడిని తీసుకొని వచ్చి రేపులు జరుగుతున్నాయి అనే వాడిని తీసుకువచ్చి ముందు పెట్టారు. ఇలా స్త్రీ వేషధారణ గురించి మాట్లాడరు. పూర్వము సీతాదేవి ఒకానొక సందర్భంలో రాముల వారిని ఒక విషయం అడిగింది. ఏమని అడిగింది? స్వామి
రావణాసురుడు నన్ను వివాహంలో కొంచెమేదే వాడు ఇలా ఓకే, బాణాన్ని మరింత లేపాడు. లేపినప్పుడు నేను వాడికి దక్కుంటే అప్పుడు మీరేం చేసేదండి అంటే, ఏముంది తల్లి, నేనేదో నా దారిన నేను వెళ్తూ ఉంటే ఇక్కడికి నా యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను తీసుకువచ్చి దీంట్లో భాగం కమ్మన్నారు. అది ఎందుకు అనేది నాకు తెలియదు. కానీ శివధనస్సును విరిచిన వాడే సీతాదేవిని వివాహం ఆడాలి అనేది శివధనస్సును విరిచిన తర్వాతనే నాకు తెలిసింది అన్నాడు. అప్పుడేంటి, రావణాసుడికి కొద్దిగా సీతాదేవి అంటే ఇష్టం ఉండేది. కానీ అదే పురుష జాతిలో ఉన్నటువంటి రావణాసుడు సీతాదేవిని అపహరించి తీసుకొని పోయినప్పుడు 12 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా కనీసం ఇలా ముట్టుకోలేదే. సో శేఖర్ భాష గారు నమస్కారం అండి, ఇంతకుముందు జాయిన్ అయ్యారు. సో ఇంతకుముందు సంధ్య గారు మీరు ఒక మాట అన్నారు, అబ్బాయిల హార్మోన్సే అంతా, అబ్బాయిలు ఎదవలు, సో ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. ఎవరన్నారు ఎదవలని? మీరే అన్నారు కదా. ఎదవలు అనలేదు, నువ్వు తెలుగు కరెక్ట్ నేర్చుకో. నేనేమన్నా వక్రబుద్ధి అన్నా. ఆ వక్రబుద్ధి అంటే మీనింగ్ ఏంటండి? వక్రబుద్ధి అంటే కొంచెం తుంటరితనం, లేకపోతే వాళ్ళకు కొంచెం అతి స్వేచ్ఛ, కొంచెం వాళ్ళ సో అంటే ఇలా మాట్లాడే అనే కానీ దాన్ని నువ్వు మగవాళ్ళని ఎదవలని. సరే ఒకటి చెప్పండి, తుంటరితనం అంటే ఇంతకుముందు అన్నట్టుగా గంజాయి అవి ఇవి ఏం లేకుండా రేప్ చేయడమా తుంటరితనం అంటే? నీకు అమ్మ ఒకటి చెప్తా వింటావా? చెప్పండి. రేపులు దాని వల్లనే జరిగినా నేను చెప్పలేదు. అబ్బాయికి అమ్మాయి అనుకో ఉండగలుగుతాయి. ఏ అమ్మాయి అయినా అబ్బాయిని రేప్ చేయడం చూసారా మీరు? ఒకటి వింటే తాగినప్పుడైనా ఒక్క నిమిషం, మరి మొగోడు చేసింది నువ్వు చేస్తావా? చెయ్యం అంటే మరి మనకు ఇబ్బంది ఈ రేపులు చేసిరా అంటే ఎవడో ఒక్కడు చేసిన దానికి మొత్తం పురుష సమాజాన్ని మనము వెలవేయొద్దు. అందరు పురుషులు మంచి, అందరు చెడ్డవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకో. బట్ వాళ్ళని తుంటరితనం అనే ఒకే ఒక చిన్న పదం వాడి దాన్ని మీరు చాలా ఈజీ చేస్తారు. ఒక మాట, నీకు పెళ్లి కాలేదు కాబట్టి నేను చెప్తలేను. నీకు పెళ్లి అయింది అనుకో, నీ మొగడు ఇంకొక ఆమెను తలుపుకుండా అనుకో, విను, నువ్వు మొగని వదిలేస్తావా, నీ మొగని చక్కగా చేసుకుంటావా? వదిలేస్తావా? అట్లా వదిలేసుకుంటూ పోతే ఎంతమందిని చేసుకుంటావు, తర్వాత నువ్వేం చేస్తావు? అంటే అతని బుద్ధి అలా ఉన్నప్పుడు బుద్ధిని మార్చుకోవాలమ్మా. ఆ బుద్ధిని ఒక్క నిమిషం, మీ పేరు ఏం పేరు? ఒక మాట చెప్పండి. రమ్య. రమ్య, నీ చెయ్యికి ఇక్కడ దెబ్బ తాకుతుంది, చెయ్యి ఇరగొట్టుకుంటావా, నయం చేసుకుంటావా? అది అడిగిందని చెప్పు. సరే ఒక క్వశ్చన్, అదే ఒక లేడీ తప్పు చేస్తే వదిలించుకుంటామా, మంచిగా చేసుకుంటామా? చాలా మంది ఉన్నారు భర్తలు లోపల పిల్లల కోసం సర్దుకొని బతికే వాళ్ళు ఉన్నారు. ఒక నిమిషం శర్మ గారు, కానీ అట్లా బయటకు వచ్చి చెప్పరు. అరే విన్నమ్మా, ఈ మధ్య ఇగో ఈవిడ గారు లాంటి వాళ్ళు రజాకారుల కాలంలో ఉన్నామా. ఇంకోడు ఆయన ఉంటాడు అటు ఇటుగా అన్నాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు, మేము తాలిబాన్లమా అని ఒకడు ఉంటాడు. ఈ సంఘాలకు ఒకడు, దీనికేం దిక్కులేదంటే దీనికి ఒక అధ్యక్షుడు. మళ్ళా అంటే ఎంత కరువు పట్టుండి అన్నట్టు. ఎవడన్నా ఈయననేమన్నా ఫోన్లు చేసి ఎవడన్నా ఈయననేమన్నా ఓ మంచిగా నీకు బాగా మాట్లాడుతున్నావురా శర్మ అన్నారా, ఏం పుట్టిందిరా నీకు, ఎట్లా పోయినవరా నువ్వు, మొగోని జాతులు ఎట్లా పుట్టినవరా నువ్వు అని చెప్పేసి అంటుడు. చూపిస్తారంటే శర్మ ఒకటేది, 100 మంది అనేది చూస్తారు. ఇప్పుకొని చూపిస్తాంటే ఎందుకు చూడరు? సగం సమయం, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది. మన ఇంట్లో భార్యల దగ్గర జల్లవు ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళ కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉంటాయి. నువ్వు 2 గోడల మధ్యలో ఏం చేసుకున్నా జల్లుతుంది తప్ప, నువ్వు ఈ సాంస్కృతి సాంప్రదాయాలని నువ్వు అమెరికా పోతేవమ్మా, నువ్వు చీర కట్టుకుంటే నేనేమంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి గోవాకు అలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు కూడా నేనేమన్నా ఒక సింబాలిక్ అనమాట. శారీ అనేది ఒక ఇండియన్ కల్చర్. అది నేను అనేది ఏంటంటే, సౌదీ అరేబియాలో ఒక అమ్మాయిని చూస్తే చేతిలో కాళ్ళు నరకేస్తారు. మన దగ్గర నరుకుతారా? రేపులు చేసిన నరకరు, లేకపోతే అమ్మా వినితల్లి రమ్య ఎందుకు తొందర పడుతున్నావు? కొంతమంది మనం అర్థం కావాలి మనం మాట్లాడేది. నేను అనేది ఏంటంటే, మనకు కట్టుబాట్లు ఉంటాయి. మనం గోవా పోయి ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్మెంట్ అనేది నీ పర్సనల్ లైఫ్. ఎంజాయ్మెంట్ అనేది గోవాకో నువ్వు పబ్లిక్లో పెట్టుకో. గోవాలో నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా, నేను సవాలు విసురుతున్న ఈ టీవీ ద్వారా, ఇద్దరు భార్యాభర్తల రిలేషన్షిప్ని మీరు ఆన్లైన్లో పెడతారా? నీ దానికి మరి సినిమాలలో ఎక్కువగా కూడా చెప్పేది వినండి కంప్లీట్ చేసేదాకా వినండి మేడం. సినిమాలలో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, ఐటింగ్ సాంగ్స్ చేసినప్పుడు, అలాంటి మీనింగ్స్ వచ్చే వ్యాఖ్యలు అక్కడ రాసి దాన్ని పాడినప్పుడు అవి ఎందుకు హిట్లు అవుతున్నాయి? ఎందుకు నేను వింటున్నావు కదమ్మా, ఎందుకు హిట్ అవుతున్నాయా? ఎందుకు? అది సినిమా 2 గంటల జీవితం. వాడు 2 పిల్లలను చేసుకోవచ్చు, వాడు 3 పిల్లలను చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నిజ జీవితంలో సినిమా లాగా ఉండదు. వినండి, ఒక 5 నిమిషాలలో వాడు స్టార్ అయిపోతాడు. 5 నిమిషాలలో కోట్లు సంపాదిస్తాడు కదా. ఆ 5 నిమిషాలే మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు మనుషులను ప్రభావితం ఎప్పుడు చేస్తుంది? అందరినీ చేస్తాయా?
మోస్ట్లీ అందరు చేస్తారు కదా. వినండి, మీరు ఈరోజు అనసూయని పెద్ద స్టార్ని చేస్తారు. నాకు తెలిసి అప్పటి వరకు అనసూయ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలైనా తెలుసు, కానీ నాకు తెలిసి ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది అనసూయ అనే చర్చ. దాదాపుగా ఇప్పుడు మన మీద పడి పరాన్న జీవులు అనేది కదా పారాషూటర్స్ అని, ఇప్పుడు ఆమెనే మరి మన మీద మనం యూజ్ చేసుకుంటూ మనము ఇచ్చే డబ్బులతోనే బతుకుతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే 90% వాళ్ళని గురించే మనం మాట్లాడాలి, 10% వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది రాజు గొప్పోడా, మొండి గొప్ప అంటే మొండోడే గొప్పోడా అని చెప్తారు. కాబట్టి కొన్ని ఉంటాయి కట్టుబాట్లు, సాంప్రదాయాలను, మహిళలను ఇంకా మనం ఆ స్థాయికి ఎదగలేదు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కొంతమందిని అట్లనే ఉండనియండి. నువ్వు ఏదైనా చెప్పు, నేను ఒకటి నిన్ను అడుగుతున్నా. ఒక మగవాడు ఒక చీర కట్టుకున్న ఆడదాన్ని, పద్ధతిగా ఉన్న ఆడదాన్ని కోరుకుంటాడా? బికినీలు వేసుకొని ఇది టూర్లు తిరిగేదాన్ని కోరుకుంటాడా? అది అబ్బాయిల వ్యక్తిగతం కాదు, నేను కామన్ పాయింట్ అడుగుతున్నా. నువ్వు అన్ని లాజిక్లు అడగకు. ఇక్కడ నేను మగోడిని అడుగుతున్నా. ఏం శర్మ గారు, నీవు ఒక భార్య నీకు కావాలనుకుంటే నీ భార్య బికినీలు వేసుకొని నీకు టూర్లు తిరిగి ఆడది కావాలనుకుంటావా? పద్ధతిగా చీర కట్టుకొని పంజాబ్ డ్రెస్ వేసుకొని పద్ధతిగా ఇంటి దగ్గర ఉండేది కావాలంటావా? ఆగండి, ఇంట్లో ఉండేవారు కావాలంట. మగవారి గురించి అడిగా. ఓకే, మగవారి గురించి అడిగారు కదా. పద్ధతిగా ఉండే అమ్మాయిని చూస్తారు, పెళ్లి చేసుకుంటారు, బిగిని చేసుకునే వాళ్ళని ఓన్లీ చూస్తారు. అలాంటప్పుడు మరి ఆ చీర కట్టుకునే అమ్మాయినే పెళ్లి చేసుకున్నప్పుడు డివోర్స్ ఎందుకు అవుతున్నాయి? డివోర్స్ చీరల గురించి కాలే ఇక్కడ. కాదు, డివోర్స్ అవుతున్నాయి. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. డైవర్స్ గురించి ఇంకోటి పెట్టు. డైవర్స్ గురించి ఎందుకంటే నేను చెప్తా, క్లియర్గా చెప్తా. ఎందుకంటే నేను మహిళలతోని 3 లక్షల మంది మహిళలతోని 22 సంవత్సరాలు నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని వేల మందిని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ 32 వేల మంది ఒంటరి మహిళలకు నేను కుట్టు మిషన్లు స్పాన్సర్ చేయడం జరిగింది దాతల ద్వారా. వాళ్ళ మనోభావం నేను చెప్తా. డైవర్స్ గురించి వేరే సబ్జెక్టు, చీరల గురించి డైవర్స్ అయితలేవు తల్లి. మనోభావాలు, ఒకరి స్వేచ్ఛ ఉండడం వల్ల నీ వ్యక్తిగత స్వేచ్ఛ నీది. నువ్వు ఇప్పుడు 50,000 40,000 జీతం తీసుకుంటున్నావు, మీ ఆయన కూడా 40-50,000 తీసుకుంటాడు. నేను తెస్తలేనా 40,000? నువ్వు తెస్తలేవా? నేను ఎందుకంటే అక్కడ వస్తుంది. చీరల గురించి కాదు, చీరకు దీనికి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి డివోర్స్ జరగట్లేదు అని మీరు అంటున్నారా? మరి ఇప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? ఇవన్నీ అనుభవించాలనిపిస్తుంది. అనుభవించాలనిపిస్తే ఇంట్లో భార్య ఒప్పుకోదు. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, వాడి కోరిక ఉంటుంది. ఏం చేయమంటావు? వాడు ఇట్లాంటి దాంట్లోకి ఇంకో దాన్ని దలుక్కుంటాడు. మరి దలుక్కున్నప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు మరి డ్రెస్సింగ్ సెన్స్ కానీ ప్రాబ్లం కాదు అనుకున్నప్పుడు ఇదే డ్రెస్సింగ్ సెన్స్ మళ్ళీ డివోర్స్ తీసుకోవడానికి ఎందుకు యూజ్ అవుతుంది? నీకు డైవర్స్ గురించి నువ్వు మాట్లాడుతావేందమ్మా? బట్టల డైవర్స్ అనేది రమ్య బిఆర్కే వాళ్ళు చూసే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. డైవర్స్ గురించి వ్యక్తిగతం, నీకు అది అనవసరం, నాకు అది అనవసరం. వస్త్రదానం గురించే మనం మాట్లాడదాం. మీరు దాని గురించి కాకుండా ఈ వస్త్రధారణ అనేది నేను సూటి క్వశ్చన్ ఇస్తున్నా. పబ్లిక్ లో మనము మనకు కలిసిన మన ప్రైవేట్ భర్తకు చూపించాల్సిన అందాలు పరాయి మోగోనికి చూపిస్తే ఓకేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో శేఖర్ భాష గారు, ఈ క్వశ్చన్ మీకు. సో యూట్యూబర్ అన్వేష్ అనే అతను ఏదైతే దీనికి కౌంటర్గా, అంటే శివాజీ మాట్లాడిన మాటలకి కౌంటర్గా ఇస్తూ ఒక వ్యాఖ్యం చెప్పాడు. అంటే మన హిందూ దేవతల గురించి విన్నారండి? సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? వాడు ఏదో పిచ్చికాయ ఏదో తినో, లేకపోతే ఎండ్రకాయ తినో, వేరే దేశాలు వాడికి మెంటల్ వచ్చి ఉంటుంది. వాడికి 2 షాక్లు ఇస్తే తగ్గుతుంది. వాడి గురించి మనం ఇంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటంటే, అనవసరంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ జరుగుతున్నప్పుడు ఇది కరెక్టా కాదా అంటున్నప్పుడు, రామాయణంలో పెడకల వేట ఏదో అంటారే, అలా వాడు దూరి ఎడిట్ చేసి వాడు సేవ్ చేశాడు. యాక్చువల్గా ఎవరెవరిని, ఈవిడ్ని, చిన్మయిని, మంచులక్ష్మి గారిని, వీళ్ళందరినీ కూడా నిజంగా ఆయన సేవ్ చేశాడని చెప్పుకోవాలి. సరైన డిస్కషన్ టైంలో టక్ మన హైజాక్ చేసేసాడు. అందరూ వాడిని తిట్టడం, ఆ టాపిక్ వస్త్రధారణ నుంచి హిందుత్వానికి వెళ్ళిపోయింది. హిందూ దేవుళ్ళు దేవతలు తిడతావరా అని చెప్పి అటు వెళ్ళిపోయింది. అమ్మయ్య అని చెప్పి వీళ్ళు ఊపిరి పీల్చుకొని బాగుంటారేమో అనుకుంటే, అర్రే అన్వేషు మా లైమ్ లైట్ నువ్వు ఎట్టా స్టీల్ చేస్తావని చెప్పి వాడు నిన్నబెట్టింది పరాన్న జీవులు అని చెప్పి. మళ్ళీ నా లైమ్ లైట్ నాకు కావాలి అని చెప్పి మళ్ళీ నా గురించి డిస్కషన్ పెట్టుకోండి అని ఆవిడ ఒకటి పెట్టింది. బట్ మనం కరెక్ట్గా ఆవిడ అన్నదానికి సమాధానం, ఇంతకుముందు ఈ డిస్కషన్ జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ లేటెస్ట్గా పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, అదేంటిది ట్వీటో వాటెవర్, నాకు పొద్దున్న ఎవరో పెట్టారు, పరాన్న జీవులు అంటే నా మీద పడి బతుకుతున్నారా, సిగ్గు లేదా మీకు, నా మీద డిస్కషన్, పాప ఇంత డిస్కషన్ ఆవిడ మీద నడుస్తుందని చెప్పి ఆవిడ మీద మీ బీఆర్కే ఛానల్ మీకు వెనకాల పెట్టుకుంది మీరు, ఓకేనా? దాని గురించి మాట్లాడేది మీరు కదా. నేను అదేంటున్నాను, మీరు పెట్టుకుంటే మేము మాట్లాడుతున్నాం. అట్లా కాదు మంచిదే. ఇప్పుడు
నరకాసురుడిని కృష్ణుడు చంపేశాడండి, దానివల్ల దీపావళి జరుగుతోంది, లక్షల కోట్ల బిజినెస్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా బోళ. దీని అంతటికీ క్రెడిట్ నాదే. నరకాసురుడు అంటే ఎంత అవివేకంగా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడు చెడు మీద ఎక్కువ పెట్టిన బాణం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, చెడు పోవాలి సమాజంలో అని చెప్పి ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి చీపురు కట్ట తీసుకొని తోలుతున్నారు చెడుని. అలాంటప్పుడు ఆ చెడు గురించి ఇది చెడు అని చూపిస్తూ చెడు మాట్లాడడం వేరు, ఇది చూడండి బాగా సంఘర్చుకోండి అన్న వేరు. మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో వెనకాల ఇవన్నీ కూడా ఆవిడ చూడండి అని పెట్టారా, సో ఇదంతా చెడు అంటారు? మరి మీరు మంచి అని పెట్టారా? అది ఇదంతా చెడు అంటారా? ఇప్పుడు మీరు ఇదంతా చెడు అంటారా లేకపోతే ఇది ఒకటి చెడు మాత్రమే చెడు అంటారా? చెడునే అంటాను, వందకి 100% చెడనే Absolutely చెడు. ఎందుకంటే చెప్తారమ్మా. అది ఇప్పుడు మీ అమ్మ ఒక ఈయన వయసు లేకపోతే నా వయసు ఉన్న వాళ్ళు ఒక విచక్షణతో ఉంటారు. ఒక 15 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు చూసినప్పుడు దాన్ని ఎలా ఫీల్ అవుతారు? వాడు చదువుకోవడం మానేసి వాడు లేకపోతే ఇటువంటివి చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు ఎవరన్నా సరే. ఈ చెడుని మాట్లాడడానికి, ఈ చెడు గురించి మాట్లాడడానికి మీరందరూ వచ్చారు. అదే ఈ చెడుని, ఇంతకంటే దారుణమైన చెడుని సినిమాలలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రొవోక్ అయ్యే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో అప్పుడు వచ్చి ఒకటే ఒక మాట చెప్పేస్తామా మీకు. చెప్పండి. ఇప్పుడు ఈవిడ చేసే నిజంగా చెప్పాలంటే ఈవిడి కన్నా దారుణమైన బట్టలు వేసుకుని అవి అంతెందుకు దరిద్రపు డార్క్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి కదా, బోల్డ్ ఉన్నాయి. మరి ఈవిడనే ఎందుకు తిడుతున్నారు, వాళ్ళందరినీ ఎందుకు తిట్టట్లేదు? మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకంటే నేను మహిళా సమాజానికి రిప్రజెంటేటివ్ అని మాట్లాడుతుంది ఆవిడ. నువ్వెవరు అని చెప్పి సగటు సంసారులు మేము పిల్లల్ని కానీ పెంచుకోవడము, వాళ్ళని మంచి బుద్ధులు చెప్పుకుంటూ వాళ్ళని పెంచుకుంటుంటే నువ్వు నీ కర్మ నీ బురదలో నువ్వు బొల్లు, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వొచ్చి మాకు నీతులు చెప్పకు అనే మంట ప్రతి ఆడదానిలో ప్రతి తల్లిలో తెలుస్తోంది. ఎందుకంటే నీ దానికి ప్రభావితం అయ్యేది ఈయన కాదు, నేను కాదు. ఒక 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు ఉన్న మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు చూసి చెడిపోతారు. వీళ్ళు చూసి ఇలా నా కూతురు రేపు ఇలా తయారవ్వకూడదు అనే తల్లి యొక్క ఆక్రందన ఇవాళ మీకు ఇంత గట్టిగా వినపడుతుంది. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వీళ్ళందరూ కూడా అమ్మ ఆడవాళ్ళందరూ ఒకటి కాదు, మగాళ్ళందరూ ఒకటి కాదు. ఆడవాళ్ళు ఒక 90% మంది చాలా పద్ధతిగా రెస్పాన్సిబుల్గా వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళే ఉన్నారు. ఒక 10% మంది ఇలా ఇన్స్టాగ్రామ్లో అందాలు ఆరబోసుకొని సంపాదించుకుంటున్న వాళ్ళు, కొంతమంది ప్రాస్టిట్యూట్స్, కొంతమంది సినిమాల్లో చేసుకునే ఐటమ్ సాంగులు వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు వేరు, ఈ 80% వేరు. సరే వీళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి గతి లేక కొంతమంది, లేకపోతే ఏదో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించిన ఆస్తి కొంతమంది వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళతో కలపద్దంటాను. అలాగే మగవాళ్ళలో కూడా మీ చాలామంది డిస్కషన్స్లో ప్రతి మగాడు చూసి సొల్లుగార్చుకోడు ఎవడును, చాలా అసహ్యంగానే ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా నేను పోతున్నప్పుడు దారిలో ఇటువంటి బట్టలు వేసుకొని ఎవరన్నా కనబడితే ఏమిట్రా మనకి దరిద్రం అని చెప్పి ఫీల్ అవుతాను. ఏం పోయే కాలం వీళ్ళకి అని చెప్పి ఫీల్ అవుతాను, అంతే తప్ప అబ్బా బాగుంది ఎందుకు అలా అనుకోమంటే ఇందాక ఇప్పుడు చెప్పారే, ఇటువంటి వాళ్ళని ఇప్పుడు నా తల్లిలా చూడలేను, నా చెల్లిలా చూడలేను, నా భార్య కూడా ఇలా రోడ్డున అటువంటి డ్రెస్ వేసుకొని ఉంటుందంటే నేను ఏ రకంగాను ఏ కోణంలో వీళ్ళు ఫిట్ అవుతారు? మీరు ఎలా చూస్తారు ఒక అమ్మాయి ఎలాంటి వేషధారణ? సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని ఒక కోణంలో చూస్తాను. లేదు దీనివల్ల ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటే తెలియక చేసేవాళ్ళు, తెలిసి చేసేవాళ్ళు. తెలియక చేసేవాళ్ళు ఎవరు? సపోజ్ ఏదో బొంబాయి నుంచో లేకపోతే గోవా నుంచో ఒక అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయికి మన చుట్టుపక్కల ఉన్న కల్చర్ తెలియదు, అమెరికా నుంచో వచ్చింది అనుకుందాం. ఆవిడకి ఇవి ఏ పరిస్థితులు తెలియవు, యాజ్ యూజువల్గా చిన్న పొట్టి బట్టలు వేసుకుని వెళ్ళిపోయిందంటే ఆవిడ నేను తప్పు పట్టాను. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్. అమెరికాలో అలాగే ఉంటారు, ఆవిడకి తెలుసు, ఆవిడకి తెలియదు, ఇక్కడ అలా వచ్చేసింది. కానీ వీళ్ళకి తెలిసి ఇలా సంఘగార్చే బ్యాచ్ ఉంటారని తెలుసు, లేకపోతే ఆడవాళ్ళు ఉంటారు కదమ్మా రోడ్లో, ఆడవాళ్ళు మగాడి సంగతే వదిలేయండి, ఒక 4-5 అమ్మాయిలు పోతున్నారు, ఇలా డ్రెస్ వేసుకుని ఎవరో వచ్చారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారమ్మా? చిరాగ్గా ఫీల్ అవుతారు, ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు. ఆవిడ స్వాతంత్రం గురించి మాట్లాడి ఏ కనీసం డీసెన్సీ లేదా బయటకు వచ్చేటప్పుడు నీ అందం నీ మొగుడికి చూపించుకో, నా మొగుడికి చూపించి. మీ పక్కనున్న సంధ్య గారి ఒక మాట అన్నారు ఇంతకుముందు, మీరు అన్నారు కదా అబ్బాయిలు 90% అలా ఉండరు, చెడ్డవాళ్ళు మాత్రమే కుంగకార్చుకుంటూ చూస్తారు అని. ఇంతకుముందు సంధ్య మేడం ఏమన్నారంటే అబ్బాయిలు అందరు అలానే చూస్తారు, చూపించే వాళ్ళకు. అబ్బాయిలు వేరు, మగాళ్ళు వేరు. అబ్బాయిలు అంటే ఆవిడ ఉద్దేశం, అబ్బాయిలు అంటే ఎవరు? 18 లోపల ఉండేవాళ్ళు. అబ్బాయిలు చాలా మంది వాళ్ళకి ఇంకా బ్రెయిన్ కరెక్ట్గా విచక్షణ ఉండదు. వాళ్ళ గురించే కదా మా బాధ అంతా కూడాను. వీళ్ళకి తెలిసి తెలియని వయసులో ఇటువంటిది, ఇప్పుడు చదువుకోవాల్సిన వయసులో నువ్వు చదువుకొని ప్రయోజకుడు కావడం మానేసి ఆవిడ ఫోటోలు చూసుకుంటూ, ఆవిడకి కామెంట్లు పెట్టుకుంటూ, లేకపోతే ఆవిడ ఒక రోజు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోద్దా తీసుకొని, లేకపోతే నా ఫ్యూచర్ పెళ్ళాం ఇలా ఉండాలి, నా పెళ్ళాం
మగవాళ్ళం కూడా ఇలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పి ఒక దరిద్రపు ఒకటి మైండ్ సెట్లోకి వెళ్ళాడు అనుకోండి, అది చాలా హానికరం. సో దానికోసం అబ్బాయిలు నిజంగానే ఉంటారు. అబ్బాయిలు అంటే నేను ఇంకా 18 కూడా చెప్పను, ఒక 25 ఏళ్ల వరకు కూడా నేను అబ్బాయిలుగానే కన్సిడర్ చేస్తాను. వాళ్ళందరూ కూడా ఇటువంటి దీంట్లోనే ఉంటారు. ఇప్పుడు నిధి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ చుట్టుపక్కల మూగిన జనాల్లో వీళ్ళందరూ కూడా కొంచెం 20-25 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరు అమ్మ ఒక పద్ధతి కలిగిన పెళ్ళయి రెస్పాన్సిబుల్ తండ్రి ఎవ్వరు కూడా అలా వీళ్ళు అని చెప్పి ఏజీలు వేసుకుని వాళ్ళందరూ కూడా ఈ గుటకాలు తినేసో లేకపోతే సిగరెట్లు తాగేసి మందు కొట్టేసి కొంతమంది గంజాయిలు కూడా కొట్టేసి ఆ క్రౌడ్లో విచ్చలవిడిగా తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళకి సెన్స్ ఉంటుంది అనుకోవడం, మనకు సెన్స్ లేకపోవడం. వాళ్ళు లిటరల్ మృగాలే. అటువంటి వాళ్ళు వచ్చి మీద పడతారు అని చెప్పడం కూడా తప్పైపోతే ఇంకేం చెప్పాలి ఆవిడకి? సో హిందుత్వాన్ని గౌరవిస్తూ మంచి పద్ధతి గల డ్రెస్సులు వేసుకోవాలి అన్నది మీ ఉద్దేశం, అంతేనా? ప్రకారం వ్యాఖ్యలు చూసారా మీరు? చెప్పండి. మీకు తెలీదా మరి? చూడాలి కదా, చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఆర్టీ వాళ్ళు లేకపోతే ఆమె ఒక అభిప్రాయం అడిగారు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? డ్రెస్సెస్ అనేది 100% నిండుగా నీట్గా ఉండాలి, నేనైతే ఇలాగే ఉంటాను, నా పిల్లలకి ఇలాగే చెప్తాను అన్నది. మీరు అది రికార్డ్ తెచ్చుకుని చూడండి. ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, ఒక మహిళగా ఆమె చాలా పద్ధతిగా చెప్పింది. ఎట్లా పడితే అట్లా అంటే ఒకసారి మీరు ఆమె గురించి చూడండి. ఒక సీతక్క గురించి మాట్లాడితే ఒక వ్యక్తి కూడా సీతక్క అలా ఎలా మాట్లాడుతుంది అని ఈ అభిమాన సంఘం అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడు? సీతక్క డ్రెస్సింగ్ కూడా అది కరెక్ట్ కాదు అన్నాడు. అంటే ఆమె గిరిజన జాతికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ డ్రెస్ వేసుకోవాలంటే, నేనేమన్నాను, బీహార్లో గాగ్రా వేసుకుంటే గాగ్రా వేసుకోమని మేము చెప్పట్లేదు. ఇక్కడ ఆమె నిండుగా ఏ డ్రెస్ అని వేసుకోండి, నీట్గా నిండుగా ఉండాలన్నది. ఆమెను కూడా తప్పు పట్టే స్థితిలో మనం ఉన్నాము అంటే సీతక్క గారు బాధ్యత గల వ్యక్తి. మంచి వస్త్రధారణ వేసుకోవాలి. మంచి చెడు లేదమ్మా, నేను చెప్తున్నా. ఇంటెన్షన్ కాదు, ఇంటెన్షన్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు పాతకాలంలో రవికలు లేవు, అట్లాగే కట్టుకునే వాళ్ళు. వాళ్ళకి ఆ వేరే ఇంటెన్షన్ లేదు, బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. ఆ టైంలో నా తల్లి చెల్లి కూడా అలాగే ఉండే, అది నాకు నార్మల్. వేరే వాళ్ళని చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇవాళ అందరూ కూడా నీట్గా ఉన్నప్పుడు సడన్గా వేరే వాళ్ళని చూస్తే వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పనా, అలా ఉన్నా నిజంగా నేను అంటున్నా కదా, టాప్లెస్గా ఉన్నా, ఇంక ఎలా ఉన్నా కూడా వాళ్ళకి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. మాస్టరు ఇప్పుడు ఆమె అంతగానం చిత్రాలు వేస్తున్నారు కదా, కానీ ఏమనట్లేదు. అదే ఇంకొక మహిళ వేయండి, మీరు ఒప్పుకుంటారు? మా వరకు వద్దు, మీ మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? అంటే మీ ఒక్క టీవీ అనే కాదు, టీవీ ఛానళ్ళలో అవి మారమవు కదండి. ముందు నా ప్రశ్న వినండి. వస్త్రధారణ మంచిగా ఉండాలి అంటే పద్ధతిగా కాదు, మంచిగా ఉండాలి అని మీరు ముగ్గురు నేను అనట్లేదు. నేనేమంటున్నాను, నీ ఇంటెన్షన్ మంచిగా ఉండాలి అంటున్నాను. నువ్వు ఎటువంటి బట్టలు, ఆ ఇంటెన్షన్ అబ్బాయిలకు కూడా ఉండొచ్చు కదా. సారీ, అబ్బాయిలు మీరన్న ఇంటెన్షన్ కి నేను ఒక విషయం అడుగుతా తల్లి. ఒక ఇంట్లో తండ్రి ఉంటాడు, కూతురు ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చేంత వరకు తండ్రి ఆ పాపను ఎత్తుకొని తిరుగుతాడు, ముద్దులాడుతాడు, అన్నీ చేస్తాడు. కానీ సడన్ టైం వచ్చిన తర్వాత తండ్రి కూడా కూతురికి కొద్దిగా దూరంగా ఉండి ధర్మం అనేది చెప్తూ ఉంటున్నాడు. ఎందుకోసం చెప్తున్నాడు? బయట నువ్వు విచ్చలవిడిగా తయారుగావే, విచ్చలవిడి డ్రెస్ వేసుకొని వినండి, జనాభాలను మభ్యపెట్టించి పైసల్లాగా, లేకపోతే సరే మీరు అన్నదానికి ఇంకో మాట చెప్తా, ఆడవాళ్ళకే వేశ్యగృహం ఎందుకు పెట్టారు, పురుషులకు ఎందుకు లేదు మరి వేశ్యగృహాలు? అవి రావాలి కదా, మేము కూడా అవి రావాలి. ఇది ఫస్ట్ పోతే గనక అప్పుడు మన జనాల్లో పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఒక ఆధ్యాత్మికం అనేది వస్తుంది. అంటే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సేవ, సంపూర్ణంగా పెద్దలకు గౌరవం ఇవ్వడం. ఇప్పుడు చూడండి, వినండి ఒక్క మాట. ఇప్పుడు నడుస్తున్న ఇదే జనరేషన్లో అన్న కానివ్వండి, అన్న కానీ ఉంటే అక్క చెల్లె అరే అన్న అంటుంది, సరే అది వాళ్ళ వ్యక్తిగతం, ఫ్యామిలీ అనుకుందాం. తండ్రిని కూడా అరే అనగలుగుతుందా? అనరు. ఎందుకు అనదు? అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు కాబట్టి. చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేసిన తర్వాత పెద్దగైన తర్వాత ఈ అలవాటు చేయలేదే, మరి ఈ అలవాటు ఎందుకు వచ్చింది మధ్యలో? అబ్బాయిలకి ఎందుకు అలవాటు చేయలేదు? ఎవరు చేయలేదు? అబ్బాయిలు అబ్బాయిలు
చేశారమ్మా. అబ్బాయి కట్రార్ మీద తిరుగుతాడు. కాదు. ఎందుకంటే కట్రార్ అదే అబ్బాయిలకు అలవాటు అబ్బాయి చేయొచ్చు కట్రార్ కదా. మీదైనా తిరుగుతాడు. డ్రెస్సెస్ మంచిగా ఆడవాళ్ళని వేసుకోవాలి, తిరగమనండి. అమ్మాయిలను ఎలా గౌరవించాలి కాదు, అన్నది కాదు. అబ్బాయిలకు కూడా అలవాటు చేయొచ్చు కదా అమ్మాయిని ఎలా చిన్నప్పటి నుంచే. గౌరవించాలనేది మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారమ్మా. అబ్బాయిగా నాకు నేర్పించింది, మా అమ్మ నేర్పించింది ఏంటంటే, అమ్మ పద్ధతిగా ఉన్నవాళ్ళు మాకు చూపించారు. అమ్మ వేరే వాళ్ళు నేర్పించక్కల, అమ్మని చూసే నేర్చుకుంటాం. ఓకే, ఇలా అమ్మలాగా ఎవరైనా డ్రెస్ తీసుకుంటే వాళ్ళని అమ్మలాగానే చూడాలి చెల్లి. అలా కాకుండా మాకు తర్వాత సినిమాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సినిమాల్లో కొంతమంది హీరోయిన్ కూడా కొంత గ్లామరస్గా ఉన్నా కూడా ఐటెం సాంగులకు వేసుకునే డ్రెస్సులు వేరేగా ఉంటాయి. వీళ్ళెవరు వినాయక చవితి రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు, అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చే రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు, లేకపోతే అమెరికాలో పోల్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇటువంటి వాళ్ళు కొంతమంది వచ్చేసి అటువంటి డ్రెస్సింగ్ వేసుకొని వచ్చి నువ్వు నన్ను గౌరవించాలి అంటే నాకు గౌరవం రాదు. అలాని నీ మీద పడి అత్యాచారాలు చేసి అలా ఇది కూడా నాకు జుగుప్స కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఆ డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళ పుట్టకోటి కోసం అలాంటి పనులు చేయడం తప్పంటారు? తప్పు తప్పు. పుట్టకోటి కోసం నీకు 100 పనులు ఉన్నాయి, అదేమన్నా గౌరవప్రదమైన పదే? నలుగురిని చెడుపుతున్నావు నువ్వు. ఒక 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 మనిషిలో కామం ప్రకోపించేట్టు చేసి డబ్బులు సంపాదించుకో ఒక బతుక అది. ఓకే చిన్న ప్రశ్న. ఇప్పుడు మిస్ వరల్డ్ అని ఉంటుంది కదా, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ, మిస్ వరల్డ్ అని ఉంటుంది కదా. సో దాంట్లో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని రకరకాల పోటీలు, కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్లలో వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారు. సో అసలు దీని ఎందుకు ఖండించాలి అని థాట్ మీకు ఎందుకు ఖండించరమ్మా? ప్రతిసారి అవి జరిగే చోట మహిళా సంఘాలు వెళ్ళి పెద్ద పెద్ద ధర్నాలు చేస్తుంటే మీరు ఎప్పుడు చూడలేదా? ఈసారి మన తెలంగాణలోనే జరిగింది కదా, అలాంటి విధ్వంసకరమైన సిచ్యువేషన్ ఎక్కడ ఏర్పడలేదే. అవును, అది ఏర్పడిందో లేదో నాకు తెలియదు, ఆ న్యూస్ నేను ఫాలో అవ్వలేదు. కానీ నేను చాలాసార్లు, కొన్ని 100 సార్లు చూశాను. ఎక్కడైనా సరే ఇటువంటి మహిళలందరూ వచ్చి ఇటువంటి దరిద్రాన్ని మాకు తీసుకురావాకండి ఇక్కడ అని చెప్పి. ఇంకొకటి చెప్తా, ఇక్కడ మీకు 150 దేశాలు లేకపోతే 100 దేశాలు వచ్చాయనుకోండి, 100 దేశాల్లో మనది ఒక రిప్రజెంటేషన్, మిగతా దేశాలు వాళ్ళ ఇక్కడ చేయాల్సింది ఏంటి, వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకోవడం మానేసి, మన వస్త్రధారాన్ని ఒక చీర కట్టిని ఎంకరేజ్ చేయడం మానేసి, వాళ్ళలాగా వీళ్ళు డ్రెస్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే ప్రైజ్ కోసం ఎగబడుతున్న కక్కుర్తి మెతుకుల కోసం మనం చేస్తున్న దరిద్రం ఇది. సో ఇది ఎవరికమ్మా లాభం? ఎవరికి లాభం చెప్పండి? ఆ మిస్ ఇండియాలోనూ లేకపోతే ఎవరో వాళ్ళకి ఏదో 4 బాలీవుడ్ ఛాన్సులు వస్తాయి. బట్ దీనివల్ల ఎవ్వరికీ లాభం లేదు. ఎవరైతే ఇలా తయారవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అది చూపించి, అవును నేను అది చేస్తే రైటు, నేను చేస్తే ఎందుకు తప్పు, నాన్న నన్ను కూడా అలా చేసుకొని, నాన్న నన్ను కూడా వేసుకొని అంటే, ఇలాంటి నాన్న ఇలాంటి అమ్మ మా కర్మ ఏమిట్రా ఈ దరిద్రం అని చెప్పి బాధపడి. సో ఐశ్వర్య రాయ్ మన ఇండియాని రిప్రజెంట్ చేసి మిస్ వరల్డ్ అయింది. ఇప్పుడు ఆమె గొప్పతనం ఏం లేదంటారా? ఆవిడ రిప్రజెంట్ చేసిందంటే పీపుల్ అందరూ ఆవిడని ఎలక్ట్ చేసుకుంటే రిప్రజెంట్ చేయడం కాదు. ఆవిడ అందాల అరబొత్తో వెళ్ళింది తప్ప ఈవిడ నేను ఈయన ఓటేస్తే రిప్రజెంట్ చేసింది ఆవిడ కాదు. జనాలు ఓట్లేసుకుంటే ఎన్నుకుంటే అది వేరే విషయం. రమ్య గారు, ఇప్పుడు మీ టాపిక్ అనసూయ గురించా ఐశ్వర్య రాయ్ గురించా ఫ్యాషన్ షోలోనే ఫ్యాషన్ షో డిలీట్ చేయించి మీరు తీసుకొని ఫ్యాషన్ షో గురించి అన్ని తీసుకొచ్చేసి మా మీద ముగ్గురికి ఒక చిన్న ప్రశ్న నేను నీకు వేస్తాను, నువ్వు చెప్తావా ఆన్సర్? చెప్పండి, అడగండి. నువ్వు ఒప్పుకుంటావా? అడగండి. అనసూయ 100% నువ్వు కరెక్ట్ అంటావా చెప్పు. నేను ఆమె రైట్ అని నేను ఎప్పుడు చెప్పాను. నువ్వే అన్నప్పుడు మేము ఎందుకంటాం? అనకండి, రైట్ అది చెప్పండి సమాజానికి. బీఆర్కే న్యూస్ ద్వారా ఇలా అని చెప్పండి. నేను విను, ఇప్పుడు ఫ్యాషన్ షోల గురించి, డిస్కోల గురించి ఎందుకమ్మా నీకు? చెప్పండి. నేను అనేది ఏంటి, మన సాంప్రదాయాల గురించి, మన కట్టుబాట్ల గురించి చెప్పుదాం. నువ్వు ఒక సినిమా గురించి మాట్లాడినప్పుడు సినిమా వాళ్ళని పిలువు, వాళ్ళు కూర్చోబెట్టు, అందులో ఉన్న లోటుపాట్లు మాట్లాడుకోండి. మమ్మల్ని తీసుకొచ్చేసి మీరు సినిమా గురించి మాట్లాడితే మాకే తెలుస్తుంది. రమ్య గారు, నేను ఒక్కటి చెప్తున్నా, చెప్పండి. నేను మీ ఒక్కరిని అనట్లేదు, మీరు యొక్క సబ్జెక్ట్ కి ఏది పిలిచారా అదే మాత్రం మాట్లాడు. సంధ్య గారు, నేను ఏం చెప్తున్నానంటే చెప్పేది వినండి. ఒక్క నిమిషం వినండి. ఇదొక్కటి నన్ను కంప్లీట్ అయిపోతే మీరు చెప్పండి. మీరన్న ఈ యొక్క అనసూయ విషయంలో ఐశ్వర్య రాయ్ని తీశారు. ఆమెకు వివాహం అయిన తర్వాత అసభ్యకరమైనటువంటిగా షోలు కానివ్వండి, అంత డెత్గా ఒకటి వినండి అమ్మా. ఎవరి గురించి మనకు అనవసరం. ఆమె కామెంట్ చేసింది కాబట్టి ఆమెకు మేము చెప్తున్నాం అంతే తప్ప ఎవడు వాడు సావనియండి, మాకెందుకమ్మా ఈ దరిద్రాలని, మాకెందుకు. మేము అనేది ఏంటంటే అది చెడిపోయింది కదా, 10 మంది చెడిపోతూ కూషగార్డు వచ్చి మేషగార్డుని జడగొట్టొద్దు అనే సమాజానికి మెసేజ్. సూపర్ అండి, అదే మెసేజ్ మన అందరం కూడా ఇవ్వాలి. సో నేనేమంటున్నానంటే శివాజీది తప్పు, అనసూయది తప్పు అనట్లేదు.
ఇలా మంచి చెప్పాలి అనుకుంటే అందరికీ కలిసి చెప్దాము, అబ్బాయిలకి చెప్దాము అమ్మాయిలకి చెప్దాము అని అంటున్నాను అంతే. ఇంకా నేను మీకు చాలా సందర్భాలలో నేను ఒక వచ్చినప్పుడు చెప్పిన, నేను అమ్మాయిలదే అని అంటే అబ్బాయిలకే ఫస్ట్ మనం ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్త పెట్టుకోవాలని చాలాసార్లు చెప్పిన నీకు. రేపులు జరుగుతున్నాయంటే అబ్బాయిలే కదండి చేసేది, అబ్బాయిలకు చెప్పాల్సింది తల్లే కదండి అని చెప్పి చాలా సందర్భాలలో ఆ విషయం డిఫరెంట్. ఎందుకంటే అబ్బాయిలను కట్టుదిట్టడం తల్లే చేయాలి, మన కుటుంబంలోనే చేయాలి. మనం అన్ని చేసినా కూడా వాడు 12 గంటలకు ఇంటికి పోయినా బయటికి పోయినా మనం ఫోన్ చెయ్యం, అమ్మాయికి మాత్రమే చేస్తాం. అలా కాదండి, ఇద్దరిని సమానంగా చూడాలి, సమానంగా చెప్పాలని సందర్భాలు వేరే ఉన్నాయి. అందుకని ఇక్కడ పురుషులు బట్టలు ఇప్పుకొని ఎవరు తిరగడు. ఒకవేళ కర్మగాలి వాడు మత్తులో ఉండి ఏదన్నా విన్నా కూడా ఇట్లా మనం ముఖం చాటేసుకొని వెళ్ళిపోతాం. ఈవిడ గారు అలా కాదు, ఇది పోస్టింగ్ల మీద పోస్టింగ్లు పెడుతుంది. ఇది అది అయిపోయిందా, ఏదో ఏదో అన్నదంటారా? ఈరోజు మీకు ఈరోజు ఏం పెట్టిందమ్మా, నువ్వు అప్డేట్లో లేనట్టున్నారు మీరు, చెప్పండి. మీరు ఇవన్నీ ఈవిడ గారు మొత్తం ఈ దళిద్రాలు మొత్తం తీసుకొచ్చేసి మీరు ఏమన్నా చెయ్యండి నేను అదే చేస్తాను, మీరు చూడండి, మీరు చూస్తారా లేరా అనేది. ఇది ఓపెన్ కావట్లేదా మరి మీ దగ్గర మాస్టర్? ఇది ఇగో అదే ఏం లే, మీరందరూ అదే చెప్తున్నా. కెమెరాకి చూపించండి, కొంచెం దగ్గరగా చూపించండి. కెమెరాకి చూపించండి, కొంచెం కెమెరాకి దగ్గరగా చూపించండి, కొంచెం దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టండి. మైక్ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు, పారాసైట్స్ అన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు అంటే వాళ్ళని పారాసైట్స్ అంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేయొచ్చు అదే నా ఆలోచన. ఇప్పుడు ఒకటి భయం వేస్తున్నాను, ఏదో చేసేట్టుంది అంటే ఏం పీకినా అంటే ఇది ఏమంటుందంటే, ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకా ఎందుకు అనుకుంటున్నామంటే, నన్ను ఏం పీకలేడు కూడా అంటుంది. అందులో చెప్పింది నన్ను ఏం పీకలేరు అంటే, నిన్ను పీకరా సమాజంలోకి రావాలి, బహిరంగ ప్రదేశాలకు రావాలి. నువ్వు ట్విట్టర్లోనో లేకపోతే ఇన్స్టాలోనో పెట్టుకుంటే ఎట్లా ఎవడు ఏం చేస్తాడని ఏం తెలుస్తుందమ్మా. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ హోదాలో రేపు ఎల్లుండో చీరల షాప్ ఓపెనింగ్కో లేకపోతే వస్తారు, అప్పుడు జనాలు వస్తారు కదా. జనాలు వచ్చినప్పుడు ఎవరో కోడిగుడ్లతోనో టమాటాలతోనో తెలుస్తుంది. మన బౌన్సర్లను పెట్టుకోవద్దు పక్కన, మరి బౌన్సర్లను పెట్టుకోకుండా పబ్లిక్ వద్దు అసలు, బయట వద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బౌన్సర్లు కూడా ఏం చేయలేదు. అలా కాదు. ఇప్పుడు నువ్వు కాల్ చేసి మాట్లాడే స్థాయిలో మీరు బీఆర్కే న్యూస్ ఉందా? లైన్లోకి తీసుకుంటావు అందరికి. అనసూయని నెంబర్ ఉంటే చెప్పండి. నెంబర్ కాదు, నువ్వు నెంబర్గా నీ జేజమ్మ చేసినా ఎత్తదు. ఎందుకు ఎత్తదు? దానికి అంత సినిమా లేదు, మాట్లాడేంత దమ్ము ధైర్యం దానికి లేదు. ఎంతసేపు ఉన్నా దాని కెమెరా ముందు పెట్టుకొని ఎంతసేపు ఉన్నా అది ఈ ఎదవేషాలన్నీ ఇట్లా రిలీజ్ చేయడమే తప్ప ప్రజలకి రాదు. మాలాగా రావాలి ధైర్యంగా. మమ్మల్ని కూడా అంటున్నారు కొంతమంది, మమ్మల్ని కూడా నన్ను కూడా ఒకరిద్దరు కామెంట్ చేస్తున్నారు. భయపడుతున్నావా? మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం, నీకు కూడా స్వేచ్ఛను ఇచ్చిండ్రు, నువ్వు కూడా మాట్లాడు. అందరూ సంధ్యారెడ్డినే చూడమ్మా అని చెప్పట్లేదు, నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు ఎవరిని. సంధ్యారెడ్డి చెప్పిందే కరెక్ట్ అనట్లేదు. నన్ను కూడా చాలామంది అడిగారు. ఇప్పుడు పీఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు, దేవి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహిళా రైట్స్ గురించి, ఉమెన్ రైట్స్ గురించి చాలా కొట్లాడతారు. వాళ్ళ పద్ధతిగా లేరు. మహిళా వస్త్రధారణ గురించి మాట్లాడి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ మీకుంటే, శివాజీ టాపిక్ హైలైట్ అయినప్పుడు లేకపోతే అనసూయ టాపిక్ హైలైట్ అయినప్పుడు వచ్చి మాట్లాడడం కంటే జనరల్గా కూడా ఎప్పటికీ వచ్చి అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉండొచ్చు కదా. ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని చాలా సందర్భాలలో మీకు ఇదే బీఆర్కే న్యూస్కి మీ CEO గారిని అడగండి, ఉమెన్స్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టండి, సాటర్డేనో సండేనో పెట్టండి, ఉమెన్స్ మీద జరుగుతున్నది రెగ్యులర్గా పెట్టండి అని చెప్పి సూచించిపోయినా అడగండి. నేను చాలా సందర్భాలలో, ఎందుకంటే నేను ఈ రోజే నేను మీడియా ఛానల్కి రాలే, నా వీడియోస్ చూడండి, నేను మాట్లాడే గడ్స్ చూడండి. అంటే నాకు స్వేచ్ఛ అనిపించింది, నాకు తోసింది నేను చెప్పిన, మీరు ఆచరించండి అని నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఏది ఏమున్నా ఢిల్లీకి సీఎం అయినా ఒక బిడ్డకు తల్లే, మహిళని, మహిళను ఎవరితో పోల్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం లేవు. ఎవరికి ఈక్వల్ కూడా కాదు ఆమె.
ఒక భూదేవికి ఉన్న సహనం ఒక మహిళకు ఉంటుంది. ఎవరో మనకు బిడిదలు ఇయ్యక్కర్లేదు, మన దేహం అనేది ఎంత గొప్పది. సో చివరిగా సంధ్య గారు అలాగే శేఖర్ భాష గారు, నిశాంత్ గారు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మీ తరపున చివరిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అబ్బాయిలకి మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. చాలామంది అబ్బాయిలు ఎవరైతే దారిలో ఇటువంటి డ్రెస్సులు వేసుకొని పోయి అమ్మాయిలను చూసి సంగగార్చుకుంటున్నారో, లేకపోతే చాలామంది ఇటువంటి వాళ్ళు ఎంబడిపడి వాళ్ళు ఎంతో కొంత ఖండించకపోతారా, లేకపోతే వాళ్ళ వెనకాల తిరుగుదాం అనుకుంటున్నారు. మీరు జస్ట్ ఆలోచించండి, ఇటువంటి అమ్మాయి వెనకాల ఎంతమంది పడి ఉంటారు, ఒకవేళ ఆ అమ్మాయి ఎంతమంది వెళ్ళి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు మీ జీవితంలో అవసరమా? లేనిపోని జబ్బులు తెచ్చుకోకండి దయచేసి వాళ్ళ వెనకాల పోయి. ఇటువంటి గిబ్బులు తెచ్చుకొని మీ ఇంట్లో వాళ్ళకి చులకనవ్వకండి, ప్రపంచానికి చులకనవ్వండి. రేపు HIV పాజిటివ్ అలాంటివి ఏమైనా వచ్చిందనుకోండి, ఏడవలసింది నువ్వే. నేను అందుకే చెప్తున్నా, అబ్బాయిలు దయచేసి ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు కనబడతారో ప్లీజ్ అవాయిడ్ దమ్. వాళ్ళకి వీలైతే డీసెంట్గా డ్రెస్ చేసుకోమని చెప్పండి. అంతకు మించి మీరు వాళ్ళు ఎంబడబడ్డం, లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద క్వీన్లు అనుకొని చెప్పి వాళ్ళ వెనకాల తిరిగి మీ ఆస్తులు లేకపోతే మీ కిడ్నీలు దానాలు చేసుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు దే డోంట్ డిజర్వ్ అ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. మీరు చక్కగా చదువుకొని మీ లైఫ్లో ముందుకెళ్ళడానికి వీళ్ళ అవరోధాలే తప్ప మిమ్మల్ని మానసికంగా వాళ్ళ థైసో లేకపోతే ఇంకో ఒళ్ళో ఏదో చూపించి మిమ్మల్ని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచింపజేసాడు. మీరు అదేం సినిమా 100% లవ్ సినిమా చూడండి, దాంట్లో ఆయన శుభ్రంగా చదువుకుంటుంటాడు, ఆవిడ ఆయన రెచ్చగొట్టి ఆయనకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటుంది. సో దయచేసి ఇటువంటి లోభంలోకి మోహంలోకి వెళ్ళారంటే మీరు చేయాల్సిన పనిని ఆపేసి మీరు మార్కులు తగ్గించుకోవడమో లేకపోతే మీరు గ్రేడ్స్ వెనక్కిపోవడం అనేది జరుగుతుంది. అబ్బాయిలందరూ దయచేసి ఇటువంటి అమ్మాయిలు, ఇప్పుడు మీ అమ్మలాగా మీ అక్కలాగా మీ చెల్లిలాగా డ్రెస్ చేసుకునే వాళ్ళ గురించి మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రత్యేకంగా వాళ్ళ మగాళ్ళని ఆకర్షించడం కోసమే తయారయ్యే కొంత బ్యాచ్ ఉంటుంది. దయచేసి మీరు ఆలోచించండి, ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు వెనకాల ఎంత మంది పడి ఉంటారు. వీళ్ళు పబ్బుల్లో తాగేసి లేకపోతే ఇంకో ఏ జబ్బులు తెచ్చుకున్నారో ఆ జబ్బులన్నీ మీకు అంటుకుంటే ఒకవేళ కనుక వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఫేస్ చేస్తారో అనేది ఒక్కసారి గుర్తించుకోండి. జస్ట్ చెడుగా చూడండి. ఎస్, ఇది నాకు దరిద్రం వద్దు, అంతేగాని సంగగార్చుకొని వెనకాల తిరగండి. వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మీరు జస్ట్ బాయ్కాట్ దెమ్. వాళ్ళకి అర్థమైపోద్ది ఇటువంటి వాళ్ళకి లైకులు కొడుతూ పోషించేది మీరే కదా. లేడీస్ ఎవరు పోషించరు, లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరు పోషించరు, మీరు పోషిస్తున్నారు. మీరు వాళ్ళని వదిలేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి చేరాల్సిన పాఠం చేరుతుంది. అంతేగాని వాళ్ళ వెనకాల తిరగక్కర్లేదు, వాళ్ళని కామెంట్ చేయక్కర్లేదు, వాళ్ళని అత్యాచారాలు అటువంటివి అసలు పోవక్కర్లేదు. సో సంధ్య గారు మీరు చెప్పండి. ఒకటే చెప్తున్నానమ్మా, ఈమె ఇంతటితోనే వదిలేస్తే ఓకే. మీకు ఓకేనా అమ్మా? మగాళ్ళకి సందేశం ఇమ్మన్నారు, ఇచ్చాను. ఓకేనా మీకు? సూపర్ అండి, థ్యాంక్ యూ. నేను కూడా ఒకటే చెప్తున్నాను, ఒక మహిళగా, ఒక భారత స్త్రీగా, ఒక 2 తెలుగు రాష్ట్రాల మహిళల తరఫున చెప్తున్నాను, అనసూయని ఇలాగే మాట్లాడితే అనసూయని వదిలే ప్రసక్తి లేదు. ఇంతటితోని తెలుసో తెలియకనో మాట్లాడిందా సామాజిక మాధ్యమాల రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది పుచ్చ మాత్రం లేచిపోతుంది అంది. నేను ఒక్కటైతే చెప్తున్నా, ఇక 100% శివాజీ గారు ఎలా అయితే వచ్చారో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము, ఈమె వివరణ ఇవ్వాలి, ఎవరు పరాన్న జీవులు ఎవరు సంఘ జీవులు అనేది ఇవ్వాలి. ఇవ్వలేదనుకో అందరు వస్తారు, అందరు బయటకు వస్తారు, అందరం వస్తాం. సమాజానికి చీడ పురుగు లాంటి వ్యక్తిని స్టార్టింగ్లోనే తుంపివేయాలి. నిశాంత్ గారు చెప్పండి. నేను చెప్పేది అయితే ఫైనల్గా ఒకటే అమ్మా. నేను ఇది ప్రారంభమైన మొదటి శ్లోకంతోనే చెప్పా, మాతా పితృ సదయుక్తం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలజ్ఞేయం మాతా వందనతాం సదా. భారతదేశంలో చాలామంది ఆడవాళ్ళను స్త్రీ రూపాన్ని తల్లితో భూదేవితో పోల్చే వాళ్ళము. కాబట్టి అలా స్త్రీని మనం ఒక దేవతా రూపంలో కూడా కొలుస్తూ ఉన్నాము. కాబట్టి ఎందుకంటే నేను ఒక దేవాలయ అర్చకుణ్ణి, మా అమ్మవారిని నిండుగా నీట్గా ఎలా అలంకరణ చేస్తే ఆ అమ్మ వచ్చే భక్తులకు అందంగా కనిపించి వాళ్ళ కోరికలు నెరవేర్చే తల్లిలాగా కనిపించాలని కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి విధవ బట్టలు వేసుకొని బయటికి వచ్చి జనాలను మభ్యపెట్టించుకుంటూ ఆమె ఆ జనాల ఆనందాన్ని ఈమె మనసులో సంతోషపడుతూ బయటి వాళ్ళని నేర్పించే క్రతువులు కాకుండా ఒక ధర్మ పద్ధతి అయినటువంటి వస్త్రధారతో ధర్మ విధంగా మన సనాతన హైందవ ధర్మ భారతీయ సంస్కృతిని పెంచాలని 2 చేతులతో ఎత్తి వేడుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, అలాగే శేఖర్ భాష గారు, నిశాంత్ గారు, మీరు ఈరోజు మా షోకి వచ్చి మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో ప్రజా సమస్యలపై ఎప్పుడు మేము పోరాడుతూనే ఉంటాము. స్టే ట్యూన్డ్ టు BRK న్యూస్ తెలుగోటి సత్తా.